हरे हरे कृष्णा कृष्णा माता जी, कृष्ण सुप्रभु जी, कृष्ण दंडवत हरे हरे। प्रणाम। हरे कृष्णा माता जी धन्यवाद माता जी। हरे कृष्णा अंदर की दंडवत प्रणाम। हरे हरे कृष्णा कृष्णा माता जी। मैडम। माता जी प्रणाम। प्रणाम माता जी। हरे हरे कृष्णा। कृष्णा माता जी। हरे कृष्ण हरे माता जी। कृष्णा। प्रणाम हरे माता कृष्णा माता जी, माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्णा अंदर की థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం మీటింగ్ ఇన్వైట్ లో అనుకున్నట్లుగా 8వ అధ్యాయం అనేది ఈ రోజు మనం మొదలు పెట్టబోతున్నాము. 8వ అధ్యాయంలో మనం 108 ముఖ్యమైన శ్లోకాల్లో మనం ఫస్ట్ చర్చించుకునే శ్లోకం ఏంటి అంటే 5th శ్లోకము, 5వ శ్లోకము. 5 అండ్ 6 శ్లోకాలు ఈ రోజు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఈ రెండు. మన కృష్ణ చైతన్యం అనేది ఓవరాల్ గా అసలు ఏంటి, ఏం చేయాలి, మనం ఏం సాధించాలనుకుంటున్నాం అనేదంతా కూడా ఈ శ్లోకాల్లో చెప్తారు. సో జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మనం ఇవాళ క్లాస్ మొదలు పెట్టే ముందు మంగళాచరణం చేసి మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रधायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधवम. श्री चैतन्य ईश्वरम. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Hare Krishna, Mataji and Prabhuji. Thank you so much for joining today's session. 8.5 శ్లోకం మనము ఫస్ట్ రిసైడ్ చేద్దాం అందరం కలిసి. ఆ తర్వాత మనం అనువాదం భాష్యం చదివి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. हरे कृष्ण అంతకాలే माता చ మామేవ. హరే కృష్ణ మాతాజీ. అంతకాలే చ మామేవ
అంతకాలే చ అంతకాలే చ మామేవ అంతకాలే చ మామేవ అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం స్మరన్ ముక్త్వా కలేవరం స్మరన్ముక్త్వా కలేవరం స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం ప్రయాతి సమద్భావం యః ప్రయాతి సమద్భావం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః సంశయః యాతి నాస్త్యత్ర సంశయః యాతి సంశయః అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం అంతకాలే చ మామేవ కలేవరం అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం అంతకాలే చ మామేవ కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యాతి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఎక్కడి నుంచో అర్థం కావడం లేదు. మీ వెనక ఏదన్నా నడుస్తుంది టీవీ కానీ ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి మ్యూట్ లో ఉండి మీరు రిసైడ్ చేయండి శ్లోకము. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యాతి సమద్భావం సంశయః అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యాతి సమద్భావం యాతి నాస్త్ర సంశయః. ఎవ్రీవన్, అనురాధ మాతాజీ శ్లోకం చదవండి. అనురాధ ఐఫోన్ ఓకే చదవండి, శ్లోకం చదవండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. థ్యాంక్ యూ మాతాజీ. భవానీ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. హరే కృష్ణ మాతాజీ. నేను ఈ రోజు జాయిన్ అయ్యా మాతాజీ, నా నెంబర్ కొంచెం సేవ్ చేసుకోండి. హరి హరి. యాక్చువల్ గా నేను ఇక్కడ సేవ్ చేయడం అనే ఆప్షన్ ఉండదు, జస్ట్ మీ పేర్లు కనిపిస్తాయి అంతే. మీరు గ్రూప్ లో ఉన్నారా? లేను మాతాజీ, వెంకటేశం ప్రభుజీ ద్వారా ఈ రోజే లింక్ నాకు పెట్టారు. అవునా, సరే. మీరు వెంకటేశం ప్రభుజీని మీ నెంబర్ నాకు పంపించమని చెప్పండి, నేను యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్స్ మాతాజీ. కమలా కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. శ్లోకం చదవండి. అనువాదము శ్లోకమే చదవండి. శ్లోకమే. ఓకే. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వెంకటేశం ప్రభుజీ అనువాదం చదవండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ ప్రభు. అంత్యకాలమున కూడా నన్నే స్మరించు దేహమును విడిచివాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గెలాక్సీ M04 మీ పేరు ఏంటండి? దండవత్ ప్రణామ్. ఎవరు? నిర్మలా మాతాజీనా?
నా పేరు డి నిర్మల మాతాజీ. ఓకే. అది నాకు రాయడానికి ఫైన్. లాస్ట్ టైం కూడా గుర్తుంది నిర్మలా మాతాజీ. ఫైన్. భాష్యం చదవండి మాతాజీ, నో ప్రాబ్లం. భాష్యము శ్రీల ప్రభుపాదుల వాదర్శించుండు. కృష్ణ చైతన్యపు ప్రాముఖ్యము ఈ శ్లోకమునందు నొక్కి చెప్పబడినది. కృష్ణ చైతన్యంతో దేహమును వీడిన వారెవరైనను తక్షణమే దేవాది దేవుని దివ్య భావమును పొందగలరు. దేవాది దేవుడు విశుద్ధులలో విశుద్ధుడు కనుక కృష్ణ చైతన్యం నందు స్థిరముగా నెలకొని ఉండేది భక్తుడు ఎవరైనాను నాకు కూడా శుద్ధుడు కాగలడు. ఈ శ్లోకం నందు స్మరణ అను పదము ముక్తి ప్రధానమైనది. భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యంను అభ్యసింపని అపరిశుద్ధాత్మనికి శ్రీకృష్ణుని స్మరించట అసాధ్యము. కనుక మానవుడు జీవితారంభం నుండియే కృష్ణ చైతన్యంను అభ్యసింపవలను. మానవుడు జీవితాంతమున విజయమును పొందగోరినచో దానికై శ్రీకృష్ణుని స్మరణ అన్నది అత్యంత అవసరము. కనుక మానవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరం జపించుట మరియు కీర్తించుటను చేయవలెను. ప్రతి ఒక్కరును వృక్షము వలె గొప్ప ఓర్పును సరోరివ తక్షణ కలిగి ఉండవలెను. ఈ శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించి ఉండిరి. కనుక హరే కృష్ణ మహామంత్రమును జపించు వానికి ఎన్ని ఆటంకములు కలిగినను వాటినన్నింటినీ అతడు సహిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రము జపమును కొనసాగించినతో జీవితాంతమున కృష్ణ చైతన్యపు సంపూర్ణ ప్రయోజనమును అతడు నిశ్చయముగా పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకం ఏం చెప్తుందో చర్చించుకుందాము. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలము. అంతము అంటే ఏంటి చెప్పండి? అంతము అంటే జనరల్ గా మనం దేనికి చెప్తాము? ముగింపు కదా. ఓకే, సారీ, మిమ్మల్ని అందరినీ అన్మ్యూట్ చేశాను కదా. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. చివరి దశలో ఉన్నదాన్ని అంతకాలం. కరెక్ట్. అంతకాలము అంటే చివరి దశలు. ఎస్. అంతకాలంలో మామేవ భగవంతుడు చెప్తున్నారు కాబట్టి మామ్ అంటే ఎవరిక్కడ? లాస్ట్ టైం కూడా చెప్పారు. మామ్ అంటే కృష్ణ. ఏవా అంటే నన్ను మాత్రమే అని. ఓకేనా? నన్నే అని చెప్తాం కదా మనం తెలుగులో. అలా మనకి సంస్కృతంలోకి వచ్చేసరికి మామేవ నన్ను మాత్రమే. స్మరన్ ముక్త్వా కలేవరం. స్మరన్ అంటే స్మరించిన వారు, స్మరిస్తూ. ఉక్త్వా కలేవరం. స్మరన్ ముక్త్వా అంటే ఏంటి అంటే గివింగ్ అప్ అన్నమాట, త్యజించడం. ఏంటి అంటే కలేవరం. కలేవరము అంటే ఈ దేహం. ఓకే. సో చివరి క్షణాల్లో, చివరి సమయంలో నన్ను మాత్రమే స్మరిస్తూ ఈ దేహాన్ని, ఈ కలేవరాన్ని త్యజించిన వారి యొక్క గతి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లైన్ లో చెప్తున్నారు. యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అటువంటి వారి యొక్క గమ్యం ఏమైతుంది? యః ప్రయాతి, వారు ఎక్కడికి చేరుతారు అంటే సమద్భావం, వారు నా స్థితికి చేరుతారు, నా ధామానికి చేరుతారు, నా లోకానికి చేరుతారు అని చెప్తున్నారు. యాతి నాస్తి అత్ర సంశయః. ఈ విషయంలో ఎటువంటి సంశయం అనేది లేదు అర్జున అని చెప్తున్నారు. నాస్తి అంటున్నారు కదా, అంటే ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓ అర్జున, ఎవరైతే అంతకాలంలో నన్ను మాత్రమే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వారు ఖచ్చితంగా నా ధామానికి, నా చోటికి రావాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా? సో ప్రతిపదానికి అర్థమైందా మీకు? అంటే శ్లోకం చదవగానే మీకు అర్థం అనేది రిలేట్ చేసుకోగలరా? కరెక్ట్. ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకుందాం. అయితే అర్జునుడు అడుగుతారనమాట, మన గమ్యస్థానం ఏదై ఉండాలి, మనం ఎటువంటి స్థితికి చేరాలి అని అర్జునుడు అడిగిన ఒక క్వశ్చన్ కి భగవంతుడు ఇక్కడ ఈ ప్రశ్నకి, ఆ ప్రశ్నకి జవాబుగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఒక స్పెసిఫిక్ కేసు అన్నమాట. అంటే అంతకాలంలో భగవంతుడిని తలుచుకోవడం అనేది ఒక కేసు, ఇంకెవరినో తలుచుకోవడం అనేది వేరే కేసు. ఎవరెవరిని తలుచుకుంటే ఏమవుతుంది అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో ఉంటుంది. సో స్పెసిఫిక్ గా నన్ను మాత్రమే
తలుచుకున్న వారి యొక్క స్థితి ఏమవుతుంది అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఓకే, అయితే మనకి ఇందులో అంటే అంత కష్టమేముంది, హ్యాపీగా మనము మన డెత్ మూమెంట్స్ వచ్చేసాయి, ఆఖరి క్షణాలు వచ్చాయి అని తెలుసుకొని అప్పుడు మనం నేను కృష్ణ అంటే సరిపోతుంది కదా, రామ అంటే సరిపోతుంది కదా అని మనకి ఈజీగా అనిపించవచ్చు. ఎస్ ఆర్ నో? మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత సాధన చేయాలి, ప్రతిరోజు మనం పొద్దున లేవాలి, మంగళారతి చేసుకోవాలి, 16 మాలలు జపం, హరే కృష్ణ మహామంత్ర జపం చేసుకోవాలి, మనం ఇలా భగవద్గీత భాగవతం క్లాసులు అనేవి వినాలి, శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన గ్రంథాలు అనేవి మనం చదవాలి, టెంపుల్కి వెళ్ళి సేవ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేయాలి? హ్యాపీగా నాకు అర్థమైపోయింది, నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఈ శరీరం ఉండడం వల్లే అని నాకు ఇప్పటిదాకా జ్ఞానం తెలిసింది. సో ఈ శరీరం నుండి నేను బయటపడాలి అంటే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నన్ను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు నా ధామానికి వచ్చేస్తారు. అండ్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ నో డౌట్, ఇందులో నువ్వు ఎలాంటి సంశయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అర్జున అని చెప్తున్నారు కదా. ఇంకా ప్రశాంతంగా నాకు ఈ షార్ట్ కట్ దొరికేసింది కదా, నేను నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాను, చివరి నిమిషంలో నేను కృష్ణాన్ని తలుచుకుంటాను. జనరల్ గా మనకు వచ్చే ఆలోచన ఇదా కాదా చెప్పండి? ఎందుకంటే మన మైండ్ ఏదన్నా వింటే ఇమీడియట్ గా షార్ట్ కట్ చూస్తుంది. ఎస్ ఆర్ నో? సో మన మనసు ఇలానే చెప్తుంది అనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము, ఎందుకు ఇవన్నీ వినడము. ఓకే, నాకు అర్థమైంది, ఇప్పుడు సీక్రెట్ ఏంటో అర్థమైంది కదా, లాస్ట్ లో కృష్ణాన్ని తలుచుకుంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పారు. ఫైన్, నాకు ఆఖరి మూమెంట్స్ వచ్చినప్పుడు నేను హ్యాపీగా కృష్ణాన్ని తలుచుకుంటాను, మిగిలిన జీవితం అంతా నాకు నచ్చినట్లుగా చేస్తాను అని అనుకుంటాం. అయితే దట్ విల్ నాట్ వర్క్అవుట్, అది మనకి పని జరగదనమాట. అలా మనం ఆలోచనలో కనుక ఉన్నట్లయితే ఆలోచనని పక్కన పెట్టాలి. బేసిక్గా ఏమవుతుంది అంటే, అంతకాలం ప్రయాణ కాలం చివరి నిమిషంలో మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మనకి యూజువల్గా ఎటువంటి ఆలోచన, ఎటువంటి స్మరణ అనేది వస్తుంది అంటే, జీవితాంతం మనం దేనికైతే బాగా అటాచ్ అయి బ్రతుకుతామో ఆ స్మరణే మనకి అంతకాలంలో వస్తుంది. ఎందుకంటే ఒకసారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నామంటే ఇంకా ఏది మనది కాదు, మన అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ మన వాళ్ళు కాదు, మన అనుకున్న మన ఇల్లు మనది కాదు, మన అనుకున్న మన ప్రాపర్టీస్ మనవి కాదు, మన అనుకున్న మన ఉద్యోగం, మన ఆస్తిపాస్తులు మనవి కాదు, మన నేను అనుకుంటున్న ఈ శరీరం కూడా మనం కాదు అని తెలుసుకుంటాం. అప్పుడు ఆ టైంలో మనం కృష్ణ పైన స్మరణ పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే జీవితాంతం కృష్ణని సెంటర్ చేసుకోకుండా మనం బ్రతికి లాస్ట్ లో నేను జస్ట్ కృష్ణ అని తలుచుకుంటానంటే జరగని విషయం. ఎందుకంటే ఒక్కసారి మన అనుకునే సర్కిల్ నుండి మనం బయటికి వెళ్ళిపోతున్నాం, నాకెవ్వరూ ఉండరు, ఏ తోడు ఉండదు అని అనుకున్నప్పుడు వణుకు పుడుతుంది మనకి. ఎస్ ఆర్ నో? చెప్పండి. అంత సింపుల్ గా ఉండదు అనమాట. భగవంతుడిని తలుచుకుంటాను అంటే అంత ఈజీగా జరగదు. ఎప్పుడు జరుగుతుంది భగవంతుణ్ణి తలుచుకోవడం? అయితే ఓకే, మరి భగవంతుణ్ణి కాకుండా ఏం తలుచుకుంటామంటే, మనం ఏదైతే బాగా మమేకమై ఉంటామో, అటాచ్ అయి ఉంటామో, ప్రేమించి దానికోసం తపన పడి ఉంటామో జీవితం అంతా కూడా, అది మనకి చివరి కాలంలో గుర్తొస్తుంది. ఓకే, మన అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మన బంధనాలు ఏవైతే ఉంటాయో, బాగా కొన్నిటికి మనం బాగా ముడిపడిపోయి ఉంటాం అనమాట. ఐదర్ మన ఇంటికి, లేకపోతే మన పిల్లలకి, లేకపోతే భర్తకి, భార్యకి, ఇంకా దేనికో దానికి వాళ్ళకి బాగా ముడిపడిపోయి ఉంటాం. సో అంతకాలంలో వారి గురించి స్మరణ చేస్తాం తప్ప భగవంతుని గురించి స్మరణ చేయగలడం అనేది పాసిబుల్ అవుతుందా? అయ్యో నేను వీరిని వదిలేసి వెళ్ళిపోతున్నానే, అయ్యో నేను ఇదంతా వదిలేసి వెళ్ళిపోతున్నానే అనే బాధ ఉంటుంది. కాబట్టి భగవత్ స్మరణ అనేది అంత సులభంగా ఉంటుందా? ఉండదు మాతాజీ. మరి భగవంతుడు ఇక్కడ సింపుల్ గా చెప్పారు, నన్ను స్మరిస్తే నా దగ్గరకు వచ్చేస్తారు, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫుల్ స్టాప్ పడిపోతాయి, సింపుల్ అని చెప్తున్నారు. మరి స్మరించడం అనేది మనం అనుకున్న ఫార్ములా ప్రకారం లాస్ట్ లో మాత్రమే స్మరిస్తాను అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మనం జీవితాంతం ప్రాక్టీస్ చేయకుండా లాస్ట్ లో స్మరిస్తాను అంటే అసలు మనకి భగవంతుడే గుర్తురారనమాట. భయంతో వీటన్నింటిని వదిలేసి వెళ్ళిపోతున్నానని వీటిపైనే మమేకమైపోయి ఉంటాం. మరి ఏం చేయాలి? భగవంతుడు ఇచ్చిన సొల్యూషన్ ని మనం ఎలా స్వీకరించాలి, ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా దీన్ని అమలుపరచాలి అంటే, చివరి కాలంలో మనకి ఏది స్మరణ వస్తుంది అంటే, మనం జీవితాంతం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో, అభ్యాసం చేసి ఉంటామో, సాధన చేసి ఉంటామో అది మనకి అంతకాలంలో మన స్మరణలోకి వస్తుంది. అందుకనే ప్రతిరోజు నియమంగా 16 మాలలు చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే, మనం ప్రతిరోజు భగవన్ నామంతో అటాచ్ అవుతున్నాం. మనకు అర్థం కావట్లా నిజంగా అటాచ్ అవుతున్నామా అని అనిపిస్తుంది, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పోను 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 పోను
మనకి భగవంతుని నామస్మరణ అనేది మనకి అలవాటుగా అయిపోతుంది అనమాట. అది ప్రాక్టీస్ చేసి ఉంటాం కదా, సో చివరి నిమిషంలో కూడా ఆ స్మరణ అనేది వచ్చేస్తుంది. ఓకే, అది జరిగింది భగవంతు అనుకోండి మాత, అది జరిగితే భగవద్ధామంగా చేరిపోయినట్టే గ్యారంటీయేనా? అది జరిగితే 100% ప్యూరిఫికేషన్ అయిపోయినట్టేనా? ఎగ్జాక్ట్లీ అయిపోయినట్టే. ఎందుకంటే మీరు అడిగిన మంచి క్వశ్చన్ అడిగారు. మనం సాధన చేస్తున్నాము, బట్ సంహో ఇంకా మన మనసులో కొంచెం ఇంకా ఇంప్యూరిటీస్, అనర్థాలు అనేవి ఉన్నాయి. మరి నేను భగవన్ నామం చెప్పేసుకుంటా, భగవంతుని స్మరణ తెచ్చేసుకుంటా వెళ్ళిపోతా, మరి ఇక్కడ ఉన్న అనర్థాలు అనేవి క్లియర్ అవ్వలేదు కదా, మరి ఎలా వెళ్తాను అనే ఉద్దేశంలోనే అదే కదా మీరు అంతే అడిగారు. అంతే అంతే, నా డౌట్ అదే మాత. అది యాక్చువల్గా ఏమైందంటే ప్రభు, మన మనస్సులో ఎటువంటి అనర్థాలు లేని స్థితిలోనే అంతకాలంలో భగవంతుని స్మరణ వస్తుంది ప్రభు. ఓకే. మనస్సులో ఏ కల్మషం ఉండనివ్వండి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఎటువంటి అనర్థమైనా ఉండనివ్వండి, మనం ఎంత సాధన చేసినా కూడా మనకి భగవంతుని స్మరణ అనేది ఆ సమయంలో రాదు. సమ్వేర్ ఆ అనర్థం అనేది మనకి కప్పేస్తుంది అనమాట. సో పోనీ దానివల్ల ఏమైనా నష్టమా అంటే, భగవద్ధామానికి అయితే వెళ్ళము, కానీ నెక్స్ట్ లైఫ్ మనం చేసుకున్న సాధన ఎక్కడికి పోదు, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. రైట్, కంటిన్యూ అవుతుంది. మన జర్నీ కంప్లీట్ అవ్వలేదు, అర్థమైంది. జర్నీలో నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్నాం అంతే, అలా జరుగుతుంది. బట్ ఎప్పుడైతే అన్ని అనర్థాలు క్లియర్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి భగవంతుని పైన స్మరణ అనేది వస్తుంది. రైట్, అంతే. మనకి సింపుల్ గా అనిపిస్తుంది, వాట్ ఈస్ దేర్, ఏముంది అందులో, చక్కగా సింపుల్ గా నేను స్మరిస్తాను వెళ్ళిపోతాను అనుకుంటాం. అలా జరగదు. ఇక్కడ లోపల మనకి కల్మషాలు బాగా మనల్ని కప్పేసి ఉన్నట్లయితే స్మరణ రమ్మన్నా రాదనమాట, మనకు అవే స్మరణ వస్తాయి. ఇప్పుడు చూడండి, అంతకాలం దాకా ఎందుకు ఆలోచిస్తున్నాము, ఇవాళ మనం 24 గంటల్లో ఎంతసేపు భగవంతుని గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి, ఆలోచించండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మ్యాక్స్. 1 అవర్. అది కూడా చాలా, అంటే 1 అవర్ కూడా ఆలోచిస్తున్నామని స్మరిస్తున్నామని నేను అనుకోవడం లేదు. బేసిక్ గా జపం మనం 2 గంటలు చేస్తున్నా కూడా మనస్సు ఎటో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మనస్సుని లాక్ రావడానికి మనం కష్టపడుతున్నాం. ఏదో విషయాలు గుర్తు చేస్తుంది, గతం గురించో, నెక్స్ట్ చేయాల్సిన పని గురించో, ఎవరో అన్న ఏదో మాట గురించో, ఏదో సేవ గురించో, ఏదో ప్లానింగో, ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది తప్ప కృష్ణ పైన స్మరణ అనేది చాలా 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 మినిమల్ గా ఉంటది. బేసిక్ గా మనం ఇంకా సాధకుల స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనస్సు వెళ్ళిపోతూనే ఉంటుంది. మనస్సు నేచర్, మనస్సు నైజం ఏంటంటే భౌతిక విషయాలపైన వెళ్ళిపోతూనే ఉంటుంది. దాన్ని లాక్ రావడం, మళ్ళీ నామాన్ని వినడం, కృష్ణుడి పైన సెంటర్ చేయడం అనేది మనకి స్ట్రగుల్. అందుకే జపం స్ట్రగుల్ గా ఉంటుంది. బట్ అది వెళ్ళట్లేదు, కృష్ణ దగ్గరే ఉంది అంటే జపం స్ట్రగుల్ అవ్వదు మనకి. అర్థమవుతుందా? మనస్సు ఎక్కడికి వెళ్ళట్లేదు, కృష్ణ దగ్గరే ఉంది అంటే అసలు జపంలో మనకు కష్టమే ఉండదు. జపం ఇంకా చేయాలి, ఇంకా చేయాలనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనకి మూవీ చూడడం కష్టంగా ఉంటది ఎవరికైనా. మంచి మూవీ, ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా తీసేశారు అని కాదు, మంచి మూవీ మనకి చూడడం కష్టంగా ఉంటదా? ఉండదు. ఎందుకంటే మన మనస్సు ఇంకెక్కడికి వెళ్ళడం లేదు, మనస్సు సినిమాలో లీనం అయిపోయింది కాబట్టి మూవీ చూడడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. సిమిలర్లీ జపం చేసేటప్పుడు మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది, కృష్ణ దగ్గర ఉండట్లేదు కాబట్టి లాక్ రావడం మనకి కష్టంగా ఉంది. కానీ ఒకవేళ మనం జపం చేస్తున్నప్పుడు కృష్ణ దగ్గరే మనసు ఉంది అనుకోండి, మనం మూవీ చూస్తున్నప్పుడు ఎంత లీనమైపోయి మమేకమైపోయి చూస్తామో, జపం చేస్తున్నప్పుడు కూడా అంత లీనమైపోయి భగవంతునితో కనెక్ట్ అయిపోతే అది మనకి ఆనందంగా అనిపిస్తుంది కదా, ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది కదా. రైట్, సో మనం అనుకుంటున్నాం గంట సేపు భగవంతుడిని తలుచుకుంటున్నామేమో మేబీ రోజులో అని. ఐ డోంట్ థింక్ సో. చాలా హార్డ్లీ కొన్ని క్షణాలు మాత్రమే మనం భగవంతుడిని తలుచుకుంటున్నాం. అవునా కదా చెప్పండి, కొన్ని క్షణాలు. సో అంత బాగుంటేనే మనము భగవంతుడిని కొన్ని క్షణాలు మాత్రమే తలుచుకుంటున్నామంటే, ప్రాణం పోయే స్థితిలో ఇంకా వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు అసలు భగవంతుని స్మరణ వస్తుందా? అయ్యో నా పిల్లల్ని నేను ఇంకా ఉండలేనే, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ బాగోగులు ఎలా చేస్తారు, నా భర్తను ఎలా చూసుకుంటారు, ఆయన ఎలా బ్రతుకుతారు, నేను వెళ్ళిపోతే నా తల్లిదండ్రులు ఎలాగా, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకున్న రిలేటివ్స్ అందరూ కూడా మనకు గుర్తొచ్చేస్తారు. మనం ఏదైతే జీవితం అంతా కూడా తప్పించి తప్పించి బ్రతికామో అవే గుర్తొస్తాయి తప్ప భగవంతుడు గుర్తురమ్మన్నా గుర్తురాడు. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది, చాలా సింపుల్ కదా, ఏముంది జీవితం అంతా ఎలా అయినా బ్రతుకుదాం, లాస్ట్లో స్మరిద్దాం అంటే అలా వర్క్ అవ్వదు. జీవితం అంతా కూడా కృష్ణాని సెంటర్ చేసి, అందుకే ఏమంటారు తెలుసా, స్మరణ అనేది మనం ఇవాళ ఫోర్స్ఫుల్ గా అయినా కానీ అలవాటు చేయాలి. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఎవ్రీ 15 నిమిషాలకి, ఎవ్రీ అరగంటకి, ఎవ్రీ గంటకి మీరు నియమంగా నేను భగవంతుడిని ఒక్కసారి స్మరిస్తాను. అది మనకి సహజంగా లేదు ఇవాళ. ఇప్పుడు నాకు 8 అయింది,
హరే కృష్ణ మహామంత్రం చెప్పి, కృష్ణ థ్యాంక్ యూ, నేను గత గంటలో ఏదైతే చేశానో అదంతా నీకు అర్పిస్తున్నాను, నీ వల్లనే నా జీవితం అనేది నడుస్తుంది అని ఒక్కసారి మనం స్మరించడం అనేది ఫోర్స్ఫుల్ గా చేయాలి. ప్రేమతో ఇష్టంతో కాదు. ఇప్పుడు మన పిల్లల్ని మనం తలుచుకుంటాం, ఇష్టంగా తలుచుకుంటాం, మన రిలేటివ్స్ ని తలుచుకుంటాం, ఇష్టంగా తలుచుకుంటాం. కానీ కృష్ణ దగ్గరకు వచ్చేసరికి ఇంకా మనకు అంత ఇష్టం, బాండింగ్ అనేది ఏర్పడలేదు. బట్ అయినప్పటికీ ఫోర్స్ఫుల్ గా ఒక నియమంగా మనం ఇవాళ స్మరించడం అలవాటు చేసుకుంటే మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో అది మన నేచర్ అవుతుంది అనమాట. అందుకే జపం చేస్తున్నప్పుడు కూడా మనస్సు వెళ్ళిపోతే కామ్గా ఉండొద్దు, లాక్కరండి అని ఎందుకు చెప్తున్నారంటే మనస్సుకు వెళ్ళిపోయే గుణం ఉంది. మనం ఎందుకు జపం చేస్తున్నామంటే దాన్ని లాక్కొచ్చి భగవంతుని పైన స్మరణ పెట్టడమే జపం యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ మనం ఆ స్మరణ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, రేపొద్దున అంతకాలంలో స్మరణ రాదు. రైట్? స్మరణ రాదు కాబట్టి మనం కంటిన్యూ అయిపోవాల్సిందే, మళ్ళీ ఇక్కడే మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ ముందుకెళ్తూ ఉండాలి. సో ఎప్పుడు మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతామంటే అనర్థాలన్నీ పోయి స్మరణ వచ్చినప్పుడు. మరి స్మరణ ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిరోజు నియమంగా మనం స్మరణని అలవాటు చేయాలి. కష్టంగా ఉంటుంది, అయినప్పటికీ అలవాటు చేయాల్సిందే. అందుకనే డోంట్ గెట్ యూస్ టు బ్యాడ్ జప అంటారనమాట. అంటే జపం అనేది సరిగ్గా చేయకుండా ఉండే అలవాటుకి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకండి. అంటే మనస్సు వెళ్ళిపోతుంది, నేను జపమాల తిప్పుతున్నా మనస్సు వెళ్ళిపోతుంది, ఇట్స్ ఓకే, మనస్సు నేను లాక్కొద్దాంలే, ఏ ఆలోచన ఇస్తుందో ఆలోచనని కంటిన్యూ చేద్దాం. ఓకే, నెక్స్ట్ డిన్నర్కి ఏం తిందాం, చపాతీ తిందాం, చపాతీలోకి ఏం చేద్దాం, పన్నీర్ కర్రీ చేద్దామా, లేకపోతే ఆలు కర్రీ చేద్దామా, లేకపోతే మిక్స్డ్ వెజ్ కర్రీ చేద్దామా, బోల్డెన్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మనస్సుని మనం కంటిన్యూ చేసేస్తున్నాం. రైట్? అలా కాకుండా మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో నేను జపం చేస్తున్నానే, అసలు నేను దీని గురించి ఆలోచిస్తున్నానేంటి, ముందు తర్వాత చూద్దాం దీని సంగతి, ఈ ఒక్క మాల నేను కంప్లీట్ చేసి తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది అని లాక్కొచ్చి పెట్టడం అనేది మనకు కష్టంగా ఉంటుంది. అదే ఆ ఆలోచనతో వెళ్ళిపోవడం ఎలా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆలోచనలతో వెళ్ళిపోవడం మనకి న్యాచురల్ గా సహజంగా ఉంటది. కానీ ఆలోచనని ఆపి భగవంతుని స్మరణ అనేది తీసుకురావడం కష్టంగా ఉంటుంది. కానీ ఇవాళ మనం ఆ కష్టాన్ని తీసుకుంటేనే రేపొద్దున అంతకాలంలో భగవంతుని స్మరణ అనేది మనకి సులభం అవుతుంది, న్యాచురల్ అయిపోతుంది. మాతాజీ, భగవంతుని స్మరణ వల్ల ఆత్మకి ముక్తి లభిస్తుందా? ఎగ్జాక్ట్లీ అదే కదా చెప్తున్నాం. ఆత్మకి ముక్తి లభించడం అంటే అర్థం ఏంటి అంటే ఆత్మ మళ్ళీ ఈ భౌతిక శరీరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుని స్మరణ అనేది చేస్తే మనం ఈ ధామం నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అంతకాలంలో స్పెసిఫిక్ గా, అంతకాలంలో ఎప్పుడు వస్తుంది అంటే మ్యాజికల్ గా రాదు. అంతకాలంలో రావాలి అంటే జీవిత కాలం అంతా కూడా మనము స్మరణ అలవాటు చేసుకోవాలి. అందుకనే దీన్ని ఏమంటారంటే చివర మనకి మృత్యు అనేది పరీక్ష అయితే జీవితం అంతా కూడా ఒక ప్రిపరేషన్ అంటారు అనమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి, మార్చ్ లో ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి, ముందు సంవత్సరం అంతా కూడా మనం ప్రిపేర్ అయ్యి చక్కగా దాన్ని రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని అన్ని చేసుకుంటేనే మన ఎగ్జామ్స్ ని మనం బాగా రాయగలుగుతాం. కరెక్ట్? అన్నిటినీ వదిలేసేసి నేను నాకు నచ్చినట్లు చేసుకుంటా, నేను నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని బుక్స్ మాత్రం పట్టట్లేదు, లాస్ట్ లో నేను ఒక్క నైట్ జస్ట్ మేల్కొని నేను ఎట్లా అయినా కానీ నేను డిస్టింక్షన్ లో పాస్ అయిపోతాను అంటే పాసిబుల్ అవుతుందా చెప్పండి? అవ్వదు. రైట్? ఆ మూమెంట్ లో నేను ఎట్లా కుట్లా రాసేస్తానంటే అలా జరగదనమాట. అలానే జీవితం కూడా అంతే. జీవితం అంతా కూడా మనకి ప్రిపరేషన్ టైం. ఎందుకు ప్రిపరేషన్ టైం ఈ జీవితం అంతా అంటే మనకి ఎగ్జామ్ ఉంది, ఎప్పుడుందో తెలియదు కానీ ఎగ్జామ్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది, అందరికీ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ ఏంటి అంటే మృత్యువు. ఓకే, ప్రతి ఒక్కరం ఫేస్ చేయాల్సిందా లేదా చెప్పండి? మృత్యు ప్రతి ఒక్కరం ఫేస్ చేయాల్సిందే. అది మనకి తెలియదు ఎగ్జాక్ట్లీ, అకస్మాత్తుగా. దానికి ఏమి మనకి టైం టేబుల్ లేదనమాట, స్కెడ్యూల్ లేదు, పలానా డేట్ లో పలానా టైంలో పలానా వ్యక్తి ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేది ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. సో ఎప్పుడైనా వచ్చే పరీక్షకి ప్రతి క్షణం మనము అలర్ట్ గా ఉండాలి. అంటే ప్రతి క్షణం కూడా మనం భగవంతుని స్మరణ అనేది చేస్తూ ఉండాలి. అఫ్ కోర్స్ ఇవాళ మనం ప్రతి క్షణం భగవంతుని స్మరణ చేసే స్థితిలో లేము. అందుకనే సాధన చేస్తున్నప్పుడు మాత్రం ఫోకస్ పెట్టాలి. సాధన మనం 2 గంటలు 3 గంటలు మనం బుక్ శాస్త్రాలు చదువుతున్నాం, జపం చేస్తున్నాం, క్లాస్ వింటున్నాం, అప్పుడు మాత్రం మనస్సుని సంలగ్నం చేయాలి. అలా చేయడం అలవాటు చేస్తే మెల్లమెల్లగా ఏమైందంటే ఇవాళ మనం చేసే 2 గంటలు రేపొద్దున 2.5 గంట, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు. సో రోజంతా కూడా భగవంతుని స్మరణ అనేది మెయింటైన్ చేసే స్థితికి వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళినప్పుడు అంతకాలంలో కూడా భగవంతుని స్మరణ మెయింటైన్ చేసే స్థితికి చేరగలుగుతాం. సో వీటన్నిటికీ బీజం ఎక్కడుంది అంటే మనం చేసే సాధన.
అర్థమవుతుందా? సో yes, మాతాజీ. అందుకనే సాధన వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఏమవుతుంది 4 రోజులు చేయకపోతే తర్వాత చేస్తాంలే అంటే కాదు, ఎవ్రీడే చేయాలి. ఎవ్రీడే చేసి ఎవ్రీడే మనం మన స్మరణలో భగవంతుని తీసుకొచ్చే అలవాటు మనకి మనం చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన ఎగ్జామ్ లో మనము మంచి రిజల్ట్స్ తో పాస్ అవ్వగలుగుతాం. లేదంటే మాత్రం అగైన్ మనం మళ్ళీ జన్మలు తీసుకొని కంటిన్యూ అవ్వాల్సిందే. ఓకే, హరే సో కృష్ణ అందుకనే థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి. మాతాజీ మీరు చెప్పిన దానికి పాయింట్స్ కి నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను మాతాజీ. ఒకటి మా అమ్మాయి వాళ్ళ మెల్టర్ చెప్పారనమాట. అది ఒకటి ఇక్కడ చౌపట్టి టెంపుల్ అంట మాతాజీ. డివోటీస్ అంతా ముక్తినాథ్ వెళ్తున్నారంట మాతాజీ. వెళ్తూ ఉంటే అక్కడ నుంచి అక్కడ బయలుదేరి ఒక దగ్గర దిగేసి ఒక జెట్ లో బయలుదేరారంట. అందులో డివోటీస్ నాన్ డివోటీస్ ఉన్నారంట. 25 మెంబర్స్ డివోటీస్ ఉన్నారు. అందులో అక్కడ ప్లేస్ సరిపోక ఒక 2-3 మామూలుగా నాన్ డివోటీస్ ఇందులో కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత ఇక బయలుదేరింది అనమాట. అది బయలుదేరిన తర్వాత ఇంకా వాళ్ళకు వెళ్ళేసరికి దారిలో అది అసలుకి ఆ పైలట్ కి అర్థమైపోయిందంట మాతాజీ, అసలుకి మనం ఇక్కడ చేరుకునేటట్టు లేదు, ఏదో ప్రాబ్లం అవుతుంది అని, ఇక మనది క్రాష్ అవుతుందని తనకు అర్థమైపోయిందంట మాతాజీ. అయిపోయేసరికి తను వీళ్ళకు అనౌన్స్ చేసేసారంట, ఇంకా మనం చేరుకోలేము, ఇంకా మనం క్రాష్ అయ్యేటట్టు కనిపిస్తున్నది, ఇంకా ఎవరన్నా మీరు మాట్లాడుకోండి చేసుకోండి, ఇంకేమన్నా ఇట్లా ఉండండి, ఇంకా మనం ఏం చేయలేము, ఇదే మనది లాస్ట్, ఇంకా మనం ప్రయాణించలేము అని చెప్పేశారనమాట. చెప్పేసరికి ఇంకా వీళ్ళు వినేసరికి అందరూ అసలు టెన్షన్ తోని ఒకటే భయపడిపోవడము, ఏడవడము, ఇంకా చాలా టెన్షన్ అయిపోయారంట మాతాజీ. అయిపోయేసరికి వాళ్ళు మొత్తం ఏడుస్తున్నారంట. ఏంటి మనం ఇంత వరకు ఇట్లా అయిపోయామా, మనము అసలుకి ఇంత మనము ఏంటి పరిస్థితి అని వాళ్ళకి అర్థం అవ్వట్లేదంట. అయితే అందులో ఒక సన్యాసి ఉన్నారంట మాతాజీ. అందులో తను లేచి చాలా గట్టిగా చెప్పేశారంట మాతాజీ, ఏంది మనము ఏడవడం దేనికి, అసలుకి దీని గురించి ఏడవడం కాదు కదా, ఏడవడం కాదుగా, మనం ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తూనే ఉన్నాము, దీనికోసమా మనము ఏడవడము, అసలుకి మనకు మృత్యు ఎలా వచ్చేది తెలియదు, ఒక్కొక్కరు నవ్వుతూనే చనిపోతుంటారు, పడిపోతూ చనిపోతారు, ఎలా వస్తుందో తెలియదు మృత్యువు, మనకు మన మృత్యు కళ్ళ ముంగట కనిపిస్తున్నది కదా, మనం దేనికి భయపడము, అసలు భయపడాల్సింది కాదే కాదు, మనము అసలుకి మనకు మృత్యు తెలుస్తుందంటే మనం భగవద్ధామను చేరుకోవాల్సిందే, మనకు తెలుస్తున్నప్పుడు మనం ఎంత సాధన చేసింది, ఇన్ని సంవత్సరాలు సాధన చేసుకుంటూ వచ్చింది కాదు ఇది, ఇప్పుడు మనం చాంటింగ్ చేయాల్సిందే అని తను చెప్పేశాను అనమాట మాతాజీ ధైర్యంగా. ఇంకా వాళ్ళు అసలు ఆపకుండా కీర్తన చేయడం స్టార్ట్ చేసినట్ట మాతాజీ, ఒక నరసింహారతి చేస్తూ కీర్తన చేస్తూ అసలు వాళ్ళు మొత్తము లాస్ట్ వరకు కీర్తన చేస్తూనే ఉన్నారంట మాతాజీ. ఇంకా వాళ్ళ కళ్ళు మొత్తం కీర్తన చేస్తూ క్రాష్ అయిపోయిందంట మాతాజీ. అయిపోయేసరికి అందులో ఉన్న ఒక్క ఇద్దరిలో నాన్ డివోటీస్ ఒక్కరే బ్రతికారంట మాతాజీ. ఇక వాళ్ళు తను వచ్చి ఇక్కడ రిపోర్టింగ్ చేశారంట, ఈ చౌపాటి టెంపుల్ వీళ్ళ డివోటీస్ కి ఇలా అయిపోయింది, వాళ్ళు మొత్తము నేను ఒక్కనికే ఇలా బ్రతికిపోయాను, వాళ్ళు మొత్తం ఇది అయిపోయింది అని చెప్పేశారంట మాతాజీ. ఇది నిజంగా అసలుకి చెప్తూ ఉంటే అసలు అర్థం కాలే మాతాజీ, అసలుకి అది అంటే మన మృత్యు మన కళ్ళ ముందే అంటే ఇప్పుడు తెలిసినట్టే కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్ గా తెలియదు మాతాజీ, అంటే మృత్యుతో వచ్చే ఇదే అదనమాట, ఇది అకస్మాత్తుగా వచ్చే పరీక్ష అన్నమాట. మనకి పరీక్ష ఎప్పుడు అనేది తెలిస్తే మనం ఆ టైంలో అలర్ట్గా ఉండి ప్రిపేర్ అవుతాం అనుకోవచ్చు, కానీ భగవంతుడు ఎలా డిజైన్ చేశారంటే మన జీవితం మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిలబస్ మాత్రం ఒకటే. సిలబస్ ఏంటి అంటే భగవంతుని స్మరణ చేయడం. సో ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు ఇంకా అలర్ట్గా ఉండాలన్నమాట మనం, అర్థమవుతుంది కదా. సో మృత్యు అంటే జనరల్ గా ఏమంటారంటే మీరు చెప్పిన దానికి భక్తులకి అభక్తులకి మృత్యు తేడా ఉంటుందంటారు. సో ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వారికి మృత్యువు భయం అనిపించదు, ఎందుకంటే నేను ఇక్కడ ఈ శరీరంలో కూడా భగవత్ సేవనే చేశాను, తర్వాత భగవంతుడు తన ధామానికి తీసుకెళ్తే అక్కడ నేను సేవ చేస్తా, లేదు నువ్వు మళ్ళీ జన్మ తీసుకో వేరే శరీరంలో తీసుకో అంటే నేను మళ్ళీ ఆ శరీరంలో సేవనే చేస్తా. సో ఇక్కడున్నా సేవే చేస్తా, మళ్ళీ జన్మ తీసుకున్నా సేవే చేస్తా, భగవద్ధామానికి వెళ్ళినా సేవే చేస్తా. సో నేను సేవ ఎక్కడికి ఉన్నా నాకు పని ఒక్కటే అయినప్పుడు నేను ఎందుకు బాధపడాలి,
అన్నంత ధైర్యంగా వాళ్ళు ఉంటారనమాట, శుద్ధ భక్తులు ఎస్పెషల్లీ. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అంటే భక్తి ప్రాక్టీస్ చేస్తూ కూడా మనం చనిపోతున్నామంటే ఆ భయం అనేది పుట్టింది చూసారా, అలానే ఉంటది. మనం కూడా చాలా గొప్ప డివోటీస్ అనుకుంటూ ఉంటాం కానీ ఇంకా అయిపోతుంది, మనం చనిపోతున్నాం, నెక్స్ట్ 5 మినిట్స్ ఫ్యూ మినిట్స్ మాత్రమే మనకు ఉన్నాయి అంటే వణుకొస్తుంది, మనకి వెన్ను నుండి వణుకు పుడుతుంది అనమాట. అమ్మో నేను వెళ్ళిపోతున్నానా, నాకు అయిపోయిందా, నా సమయం అయిపోయిందా అని భయం వేస్తుంది అనమాట. బట్ శుద్ధ భక్తులు మాత్రమే దాన్ని ఆ లెవెల్లో చూడగలుగుతారు అనమాట. ఇట్ ఈస్ కృష్ణాస్ విల్, భగవంతుడి ఇష్టం, భగవంతుడి ఇచ్చ. కాపాడాలనుకుంటే కాపాడతారు, చంపాలనుకుంటే చంపుతారు. నా పని ఒక్కటే, నేను ఎక్కడున్నా ఆయన సేవ చేసుకోవాలి, నాకు అదొక్కటి ఇవ్వు కృష్ణ అని కోరుకుంటారనమాట భక్తులు. రైట్. సో అంటే నిజంగా ఆ స్థితికి వెళ్ళగలిగాము, మనం ఆ స్మరణ అనేది సదా ఉంటుందంటే మాత్రం అసలు భయం అనేదే ఉంటుంది అనమాట మనకి. పరీక్షిత్ మహారాజ్ మనకి 7 రోజుల్లో చనిపోతారని చెప్పి పరీక్షిత్ మహారాజ్కి శాపం తగిలింది. రైట్. మొత్తం రాజ్యాన్ని అన్నిటిని వదిలేసేసి గంగా నది ఒడ్డు దగ్గరికి వచ్చి కూర్చొని నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను చేయాల్సిన నా కర్తవ్యం ఏంటి, నాకు 7 రోజుల సమయం మాత్రమే ఉంది అన్నప్పుడు అప్పుడు శుకదేవ గోస్వామి వచ్చి నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏంటి అంటే భగవంతుని యొక్క కథని, నామాన్ని, రూపాన్ని, లీలల్ని వీటన్నిటిని కూడా శ్రవణం చేయాలి. శ్రవణం వింటూ 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 ఆ భగవంతుని స్మరణ అనేది నీకు కలుగుతుంది. అప్పుడు నీకు మృత్యు వచ్చింది అంటే అసలు అంటే తక్షక అనే పాము వచ్చి ఆయన్ని కాటేసిన నొప్పి తెలియదు, ఆయనకి శరీరం వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ తెలియదు, ఏమీ తెలియదు. ఆ తన్మయత్వంలో భగవత్ కథ వింటూ ఉంటే తన్మయత్వం ఉంటుంది కదా, ఆ తన్మయత్వంలోనే ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయారనమాట. అది భగవంతుని స్మరణకి మాత్రమే ఉండే గొప్ప శక్తి. ఎటువంటి భయాన్నైనా కానీ నివారించగలదన్నమాట ఆ స్మరణ అనేది. మనకి ఇవాళ అది తెలియదు, దాని యొక్క రుచి తెలియదు మనకి. రైట్. బట్ డెఫినెట్లీ మనం ఏదైతే మార్గం పట్టుకోవాలో ఆ మార్గంలోనే ఉన్నాము. పోగా సాధన మనం మెరుగు చేసే కొద్దీ, ఇంకా మనం ముందుకెళ్లే కొద్దీ మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా భగవంతుని స్మరణ అనేది ఉంటే అది మనకు ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. సో మృత్యు సమయంలో కూడా అంతే, భగవంతుని స్మరణ నాకుందంటే మాత్రం ఫిజికల్ పెయిన్ కూడా తెలియదు మనకి, శారీరకంగా మనకి ఏదైతే నొప్పి కలుగుతుందో అది కూడా తెలియదు. ఓకేనా. సో అంత గొప్పగా ఉంటుంది అనమాట స్మరణ అనేది మనకి. చిత్రకేతు మహారాజ్ ఒక శాపం వల్ల, పార్వతీమాత శాపం వల్ల ఆయన వృత్రాసురుగా జన్మిస్తారు నెక్స్ట్ లైఫ్ లో. అయితే చిత్రకేతు మహారాజ్ మంచి భక్తుడు, శాపం తగిలింది, వృత్రాసురుగా జన్మించారు. అయితే ఆయన ఒక అసురుడిగా జన్మించడం వల్ల ఇంద్రుడికి ఆయనకి మధ్యన, అంటే దేవతలకి ఈ వృత్రాసుడికి మధ్యన యుద్ధం జరుగుతుంది. అయితే మరి వృత్రాసురుని చంపాలి అంటే వృత్రాసుడికి ఇంకా మనస్సులో భగవంతుని పైన ఇష్టం, ప్రేమ అనేది ఉంది. ఎందుకంటే గత జన్మలో ఆయన చిత్రకేతు మహారాజ్ ఎంతో భక్తి చేసుకున్నారు, శాపం వల్ల ఆయనకి ఇవాళ ఈ శరీరం తగిలింది. కాబట్టి మనం అనుకున్నాం కదా, ఏదైతే భక్తి మనం చేసుకున్నామో అది ఎక్కడికి పోదు, మనతోనే వస్తుంది అనుకున్నాం కదా. సో చిత్రకేతు మహారాజ్ ఇవాళ వృత్రాసురుగా జన్మ తీసుకున్నప్పటికీ ఆయన మనస్సులో విష్ణువు పైన అమితమైన ప్రేమ, భక్తి ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే ఇంద్ర వచ్చి చంపుతున్నారో వృత్రాసురు ఏం బాధపడలేదు. ఇప్పుడు ఇంద్రుడు వచ్చి ఇన్ని చంపాలి అని అనుకుంటే ఎవరి పర్మిషన్ ఉండాలి? దేవతలకి ఏ కష్టం వచ్చినా ఎవరు చూసుకుంటారు? విష్ణునే చూసుకుంటారు. అంటే విష్ణువే బేసిక్ గా వీళ్ళందరినీ కూడా నన్ను చంపమని పురమాయించారు అన్న విషయం తెలిసినా కూడా ఆయన ఎంతో ఆనందంగా ఉంటారు. అండ్ ఈయన్ని చంపడానికి దదీచి ముని యొక్క ఎముకలని తీసుకొని ఆయుధాన్ని తయారు చేస్తారనమాట. సో దదీచి ముని దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ. మీరు మాకు ఒక ఫేవర్ చేయాలి అని అడుగుతారు అనమాట. ఏం చేయాలి అంటే మీరు చనిపోతే మీ ఎముకలు అనేవి మేము తీసుకొని అక్కడ వృత్రాసురుని చంపాలి, వీటితో చంపితేనే ఆయన చేస్తారు అని అంటారనమాట. దదీచి ఎంతో గొప్ప విష్ణు భక్తుడు. ఇప్పుడు ఇంద్రుడు వచ్చి విష్ణువు చెప్పారు దదీచి దగ్గరికి వెళ్ళి ఆయన చనిపోమని చెప్పండి, ఆయన ఆయన బోన్స్ తో చేయబడిన ఆయుధంతో వృత్రాసురుని చంపండి అని తెలుసుకున్నప్పుడు కూడా దదీచి ఏం బాధపడలేదు. నా స్వామి ఇష్టం, నన్ను బ్రతకమంటే బ్రతుకుతా, ఆయన నన్ను వచ్చి మిమ్మల్ని నన్ను చంపి నా అవయవాలతో, నా బోన్స్ తో మీరు ఆయుధం చేస్తాను అంటే హ్యాపీగా చనిపోతా. భగవంతుడి సేవనే కదా అది కూడా, భగవంతుడే చెప్పి పంపించారు కాబట్టి నేను హ్యాపీగా చనిపోతా అని అంటారు అనమాట. అది డివోటీస్ యొక్క గొప్పతనం అనమాట. ప్యూర్ డివోటీస్ ఆ లెవెల్లో ఉంటారు. నువ్వు ఉంచుతావా నీ ఇష్టం, చంపేస్తావా నీ ఇష్టం, ఇంకో జన్మిస్తావా నీ ఇష్టం, నరకానికి పంపిస్తావా నీ ఇష్టం, స్వర్గానికి పంపిస్తావా నీ ఇష్టం, నీ ధామానికి తీసుకెళ్తావా నీ ఇష్టం, నాకు కావాల్సింది ఒకటే నీ సేవ.
నీ భక్తుల సాంగత్యం నీ సేవ, అది గనక నాకుందా ఎక్కడైనా పెట్టు నాకు పర్లేదు అంటారనమాట. అది డివోటీస్ యొక్క గొప్పతనం. రైట్? అంటే ఆలోచించండి, భగవంతుని స్మరణలో ఎంత రుచి లేకపోతే భక్తులు అది అడుగుతున్నారు. కరెక్ట్ కదా? మనకి అది తెలియడం లేదు. మనం ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్, అంటే ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడే మనం జస్ట్ పాకడం మొదలు పెట్టాం భక్తిలో, కాబట్టి మనకి ఆ దూరం, ఆ ముందుకెళ్ళాక ఉండే రుచి అనేది మనకు తెలియడం లేదు. కానీ ఎంత రుచి లేకపోతే భగవంతుని స్మరణలో వాళ్ళు చనిపోవడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి హ్యాపీగా ఓకే మీరు చంపాలనుకుంటే చంపేసుకోండి అని అంటున్నారంటే ఎంత ఎంత రుచి ఉంటుంది ఆ భగవంతుని స్మరణ అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ నాన్ డివోటీస్ కూడా కొంతమందికి ఆ ప్రిపేర్డ్నెస్ వస్తుంది మాతాజీ. అది ఎలా వస్తుందో, నాన్ డివోటీస్ కూడా ఏ క్షణమైనా వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉండి ప్రిపేర్డ్ గా, టెన్షన్ యాంగ్జైటీ లేకుండా ఉంటారు. మరి అది ఎలాగ వాళ్ళకి వచ్చిందా అనేది మనకు అర్థం కాదు. దే ఆర్ కంప్లీట్ నాన్ డివోటీస్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తుంటాయి ఎక్కడైనా డిస్కషన్స్ వచ్చేటప్పుడు. కుడ్ బి, మేబీ ఏదన్నా సుకృతి ఉండొచ్చు ప్రభు. సో యాంగ్జైటీ లేకుండా అలాగా వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. బట్ యాంగ్జైటీ లేకుండా వెళ్ళిపోవడం అనేది ప్రైమరీ కాదు, భగవంతుని స్మరణ అనేది ప్రైమరీ. ఫిలాసఫీ ఇది అవసరము, కానీ వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉండగలుగుతున్నారు. వాళ్ళకి ఏం సుకృతి ఉంది, వాళ్ళకి ఎందువల్ల ఆ స్థితికి చేరారు అనేది మనం చెప్పలేము. అది కేస్ టు కేస్ అనేది వేరీ అవుతుంది. సో యా, అందుకనే మనకి ఈ శ్లోకం గురించి వస్తున్నప్పుడు కూడా కులశేఖర ఆల్వార్ అంటారనమాట. ఆయన చాలా గొప్ప భక్తుడు. కులశేఖర ఆల్వార్ ఇస్ అ ప్యూర్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు. ఆయన అంటారు, కంఠావరోధం విదో స్మరణం కుతస్తే. ఒక్కసారి నాకు మృత్యు సమయం అనేది వచ్చినప్పుడు కఫ వాత పిత్త లోపాల వల్ల నేను నిన్ను స్మరించగలనో లేదో భగవంతుడా, ఇవాళ నాకు అంత బాగుంది, నేను ఇప్పుడు నిన్ను స్మరించగలుగుతున్నాను, నా మనస్సు నీ పాదాల దగ్గర చిక్కుకుపోయి ఉన్నది, ఇప్పుడు దయచేసి ఇదే నా ఆఖరి క్షణాలుగా నువ్వు కన్సిడర్ చెయ్యి, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపో అని చెప్తున్నారనమాట. రైట్? సో వాళ్ళు అంత ఆతృతగా ఉంటారనమాట, నాకు స్మరణ కావాలి, స్మరణ కావాలి, నీ స్మరణ చేస్తూ నేను నా ప్రాణాన్ని త్యజించాలి అని ఆ ప్యూర్ డివోటీస్ కోరుకుంటూ ఉంటారనమాట. రైట్? సో బేసిక్ గా భగవంతుని స్మరణ అనేది చేస్తున్నప్పుడు మనం ఒకసారి అంత్యకాలంలో ఆ మృత్యు సమయంలో ఆ స్మరణ అనేది మెయింటైన్ చేయగలిగితే మనం భగవద్ధామానికి వెళ్ళిపోతాం. అంతే, ఫినిష్. అన్ని ప్రాబ్లమ్స్ కి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే, సొల్యూషన్ వచ్చేసినట్లే. బట్ చూడ్డానికి సింపుల్ గా ఉన్నా దీన్ని ఆచరణలో పెట్టడానికి మాత్రం జీవితం అంతా ప్రిపరేషన్ అనేది అవసరం. రైట్? ఆ ప్రిపరేషనే మన సాధనా భక్తి, వైదీ భక్తి. మరి వైదీ భక్తి చేస్తున్నప్పుడు నాకు ఆ భావం కలగడం లేదు, ఆ స్మరణ రావట్లేదు, భగవంతుడి పైన ప్రేమ, అనురాగం, ఇష్టం అవి కలగడం లేదు, ఏదో చేస్తున్నాను అంటే పర్లేదు. ఇనీషియల్ గా గురు మహారాజ్, గురుదేవుల వారు మనకి ఆజ్ఞ ఇచ్చారు 16 మాలలు చేయండి, ఆ నియమం కోసం నేను చేస్తున్నా. నాకు మా సీనియర్స్ చెప్పారు భగవద్గీత క్లాసెస్ వినండి, బుక్స్ చదవండి అని, వారి మాటను నిలబెట్టడం కోసం చేస్తున్నా, నాకు ఇంకా ప్రేమ కలగలేదు, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. అందుకనే దీన్ని వైదీ భక్తి అంటున్నాం. ఒక అంటే ప్రేమ అనేది చిగురించడానికి కూడా ఇదే మార్గం అన్నమాట. రైట్? సో ఈ వైదీ భక్తిని చేయగా 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 ఏమైంది అంటే ఈ వైదీ భక్తి మనకి రాగానుగ భక్తిగా మారింది. రాగము అంటే ఆ ప్రేమ, అనురాగం కదా. సో ఈ ముందంతా మనకేం లేదు, బట్ గురుదేవులు వారు చెప్పారు అనే ఇదితో మనం ఫాలో అవుతూ చేసాము. బట్ కొంతకాలం అయ్యాక ఏమైతుంది అంటే ఈ వైదీ భక్తి మనకి రాగానుగ భక్తిగా మారింది. ఇక్కడ మనకి భగవంతుని పైన ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్, ఆ భావం, ప్రేమ అనేది కలుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే ప్రేమ అనేది కలిగిందో అంటే భగవంతునికి అటాచ్ అయిపోయామో స్మరణ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట, న్యాచురల్ అయిపోతుంది. వైదీ భక్తిలో స్మరణ మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. అది ఒకసారి మనం ఈ స్థితి నుండి రాగానుగ భక్తి స్థితిలోకి వెళ్ళగలిగినట్లయితే ఆ స్మరణ అనేది స్పాంటేనియస్ అయిపోతుంది, సహజం అయిపోతుంది అనమాట. మనం కష్టపడక్కర్లా భగవంతుని స్మరణ పెట్టుకోవడానికి, అది మనకి సహజం అయిపోతుంది. ఎప్పుడైతే ఆ సహజమైన స్థితి మనం వెళ్ళగలిగామో, ఒకవేళ మన అంతకాలం అటువంటి స్థితికి వెళ్ళాక మన అంత్యకాలం అనేది వచ్చింది అనుకోండి శరీరంలో, ఈజీగా స్మరణ అనేది ఉంటుంది, వెళ్ళిపోతాం భగవద్ధామానికి. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను ఈ స్టెప్స్ చెప్పాను కదా, వైదీ భక్తి నుండి రాగానుగ భక్తికి వస్తే స్మరణ మనకి న్యాచురల్ అయిపోతుంది అనుకున్నాం. అప్పుడు అంతకాలంలో భగవంతుని స్మరణ ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నాం. అంటే వైదీ భక్తి అంటే ఇవాళ మనం ఫోర్స్ఫుల్ గా చేస్తున్నాం కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి జపము, నచ్చినా నచ్చకపోయినా అనే ఇదిలో చేస్తున్నాం కదా. ఇది ఎందుకంటే మనసులో అనర్థాలు ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే అవి క్లియర్ అవుతాయో రాగానుగ భక్తిలోకి వెళ్ళిపోతాం మనం.
ప్రభుజీ ఇందాక అడిగారు కదా క్వశ్చన్. మన మనసులో ఒకవేళ అనర్థాలు ఉంటే ఎలా అంటే, రాగానుగ భక్తి, భగవంతుని పైన ప్రేమ, ఇష్టం, అభిమానం కలిగాయి అంటే మన మనసులో అనర్థాలు వెళ్ళిపోయినట్లే ఆటోమేటిక్ గా. సో ఆ స్థితిలో స్మరణ మనకి న్యాచురల్ అయిపోతుంది కాబట్టి అంత్యకాలంలో స్మరణ జరుగుతుంది, భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఓకేనా? అర్థమైందా శ్లోకం? ఎస్ మాతాజీ. మాతాజీ మాతాజీ ఇక్కడ ఇప్పుడు అజామిలుడి స్టోరీ తీసుకుంటే ఇప్పుడు ఆయన ఫస్ట్ లో డివోషన్ చేస్తారు, కానీ దాని తర్వాత మానేస్తారు. అంటే మళ్ళీ లైక్ అందులో మెటీరియల్ థింగ్స్ కి అడిక్ట్ అయిపోతారు. కాకపోతే ఆయన ముందు చేసిన భక్తికి ఆయనకి అంతకాలంలో స్వామిని స్మరించుకునే శక్తి లభిస్తుందా? అది కూడా దయనా ప్రభు స్వామిది? యాక్చువల్ గా అజామిలా స్టోరీలో ఒక 2 స్టేజెస్ మాతాజీ. మీరు అన్నట్లు ముందు కొంత ఆయన భక్తి చేశారు, బట్ సంహో భక్తిలో పతనం చెందారు, అధార్మికంగా బ్రతికారు. ఎలా బ్రతకాలో దానికి వ్యతిరేకంగా బ్రతికారు. బట్ ఈ భక్తి సుకృతి వల్ల ఈయనకి పుట్టిన 10వ సంతానానికి నారాయణ అని పెట్టుకునే ఒక సుకృతి లభించింది ఈయనకి. యూజువల్ గా నారాయణ అని పేరు పెట్టుకోవడం కూడా ఒక సుకృతి అన్నమాట, రైట్? సో ఆయన ఈ చేసుకున్న దాని వల్ల కొందరు డివోటీస్ ఆయన దగ్గరకి వచ్చి ఆ టైంలో ఈ బాబుకి నారాయణ నామకరణం చేయండి అని చెప్తారు. అలా నారాయణ అని పెట్టుకొని నారాయణ 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 తిందాంరా, నారాయణ ఎక్కువ పరిగెత్తకు, నారాయణ రా నాతో ఉండు, నారాయణ కలిసి పడుకుందాం. సో అట్లా తన బాబు పైన బోల్డ్ అంతా అటాచ్మెంట్ పెట్టేసుకొని చివరి మూమెంట్ అంతకాలం వచ్చేసేసరికి నారాయణుని తలుచుకోలేదు ఆయన, తన బాబు అయిన నారాయణుడిని అక్కడ, రైట్? సో అలా పిలవడం వల్ల కూడా అంటే అక్కడ పిలిచిన పిలుపు అనేది శుద్ధనామం పిలిచారనమాట. ఎటువంటి అపరాధం లేకుండా పిలవడంతో ఆయనకి అప్పటిదాకా చేసుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఓకే, సో దానివల్ల ఆయన హెల్లిష్ ప్లానెట్స్ నరకలోకాలకి వెళ్లకుండా విష్ణుదూతలు వచ్చి ఆపారు. వైకుంఠ లోకాలకి ఇప్పుడు తీసుకెళ్లరు బేసిక్ గా, విష్ణుదూతలు వచ్చి వెళ్లకుండా ఆపుతారు అంతే తప్ప. ఎందుకంటే ఈయన భగవంతుని పైన ప్రేమతో పిలవలేదు, జస్ట్ కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకొని తన కొడుకుని పిలిచారు అంతే. బట్ ఆ పదంలో కూడా ఎటువంటి అపరాధం లేకుండా నామాన్ని పిలిచారు కాబట్టి ఆయన పాపాలన్నీ కట్ ఆఫ్, క్యాన్సిల్ అయిపోయాయి. క్యాన్సిల్ అయిపోవడంతో నరకానికి వెళ్ళడానికి ఈయనకి లేదు, అర్హత లేదు, ఎలా తీసుకెళ్తారు మీరు అని చెప్పి విష్ణుదూతలు వచ్చారు. సో విష్ణుదూతలు వచ్చి ఈయనకి ఇప్పుడు నరకానికి తీసుకెళ్లే రైట్ మీకు లేదు అని చెప్పి ఆయన చావుని ఆపారు బేసిక్ గా. ఎప్పుడైతే అజామిలా తెలుసుకుంటారో ఒక్కసారి నా కొడుకుని చివరి నిమిషంలో ఆర్తితో నారాయణ అని పిలిచినప్పుడు భగవంతుడు ఆ నామానికి అంత ప్యూరిటీ ఉందని గ్రహించి, అంటే విష్ణుదూతలు నా పాపాలన్నీ కూడా కడిగేసి నేను నరకలోకాలకు వెళ్లకుండా ఆపారు అంటే నేను ఇంకా తక్షణం నేను చేయాల్సిన పని ఏంటి అంటే సమస్తం నా భవబంధనాలన్నీ వదిలేసి నేను భగవంతుని పైనే నా స్మరణ పెడతాను అని చెప్పి ఆయన 12 సంవత్సరాలు కంప్లీట్ గా భగవంతుని స్మరణలో బ్రతుకుతారు మాతాజీ. అలా 12 సంవత్సరాల తర్వాత ఆయన అంతకాలంలో భగవంతుని స్మరించి భగవద్ధామానికి వెళ్ళిపోతారు. సో ఈ మధ్యలో విష్ణుదూతలు యమదూతలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా తీసుకెళ్లిపోలేదు స్పిరిచువల్ అబోర్డ్ కి, ఎందుకంటే ఇక్కడ స్మరణ లేదు, నామం మాత్రమే ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. జస్ట్ నామాన్ని పిలిచారు కానీ ఆ నామం పిలుస్తున్నప్పుడు అటాచ్మెంట్, భావం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా, అది ఉంటే స్మరణ ఉన్నట్టు, రైట్? ఆ స్మరణ ఉంటే అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడు ఆయన. బట్ ఆయనకి ఆ స్మరణ ఎలా వస్తుంది? ఎందుకంటే జీవితం అంతా కూడా ఆయన ఎలా బ్రతకూడదు అలా బ్రతికారు కాబట్టి స్మరణ లేదు, రైట్? సో మనం స్టార్టింగ్ లో అనుకున్నాం నాకు నచ్చినట్లు బ్రతుకుతాను, నేను చివరిలో భగవన్ నామం చెప్తాను అంటే దట్ డస్ నాట్ వర్క్అవుట్. అలా జరగదనమాట. అజామిలా కేసులో కూడా అలా జరగలేదు. ఆయన చేసుకున్న భక్తి వల్ల ఆయన సుకృతి తోడయ్యి నారాయణ అని పేరు పెట్టుకొని పిలవడం జరిగింది. పిలవడం వల్ల ఆయన పాపాలు క్యాన్సిల్ అయిపోయి ఆయనకి మళ్ళీ సెకండ్ ఛాన్స్ మళ్ళీ లభించింది అనమాట. సో ఈ సెకండ్ ఛాన్స్ లో ఆయన 12 సంవత్సరాలు భగవంతుని పైన ఎక్స్క్లూజివ్ గా స్మరణ ధ్యానం చేసుకుంటూ ఆయన 12 సంవత్సరాల తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోతారు, రైట్? సో అందుకనే ఇక్కడ స్మరణ్ ముక్త్వా కలేవరం అన్నారు. నామం చెప్పడం అనేది మంచి విషయమే, కానీ ఆ నామాన్ని భావంతో, ప్రేమతో, స్మరణతో చెప్పాలన్నమాట. సో అందుకనే ఇవాళ మనకి నామం మెకానికల్ గా అనిపిస్తుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనస్సు వెళ్ళిపోతూ ఉంటే లాక్కొచ్చి నామం వినగా 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 ఏమైందంటే ఈ నామమే మనకి స్మరణని తీసుకొస్తుంది, రైట్? ఆ స్మరణ తీసుకొచ్చినప్పుడు ఆ స్మరణ మనకి అలవాటైపోతుంది అనమాట. ఇవాళ మనకు అది లేదు.
యాంత్రికంగా మెకానికల్ గా చెప్తున్నాం. బట్ అట్లీస్ట్ అసలు చెప్పని దానికి ఫస్ట్ మనం మొదలు పెట్టాలి. నా మనసు ఎక్కడైనా ఉండని, నేను ముందు కనీసం లాక్కు రావడానికి ప్రయత్నం చేస్తాను, ముందు చెప్తాను అని ప్రయత్నం మొదలుపెట్టి మెల్లమెల్లగా దాన్ని లాక్కు రావాలి. జస్ట్ ఫోకస్ ఆన్ ద హోలీ నేమ్. విను, భగవంతుడితో విను, భగవంతుడితో నీ మనసులో ఉన్న ప్రేయర్స్ ని విన్నవించు అని చెప్పి మనం కరెక్ట్ చేస్తూ ఉండాలి భగవంతుడికి. సో అలా అలా ఏమవుతుంది అంటే మన నామము మన స్మరణకి దారితీస్తుంది అనమాట. సో అలా మనకి స్మరణ న్యాచురల్ అయిపోయి అంతకాలంలో కూడా స్మరణ చేయగలుగుతాము. ఓకే, ఇది నాకు కొత్తగా తెలిసిన విషయం. థ్యాంక్ యూ అజామిలాదా? ఓకే ఓకే. అంటే విష్ణు దూతలు వస్తారు అని అక్కడి వరకు తెలుసు. మళ్ళీ 12 years ఎక్స్టెండ్ అవుతుంది, సెకండ్ ఛాన్స్ వస్తుంది అనే విషయం మనకి నాకు ఈ శ్రీల విషయం ప్రభుపాద్ తెలియదు మాతాజీ. బుక్ ఉంది, సెకండ్ ఛాన్స్ అనే బుక్ ఉంది. ఓకే సో అది ఎక్స్క్లూజివ్ గా అజామిలా స్టోరీ మాతాజీ. 6th క్యాంటోలో ఉంటుంది అనుకుంటా అజామిలా స్టోరీ మనకి. బట్ ఎనీవే మీరు అక్కడ దాకా వెళ్ళలేకపోయినా కానీ సెకండ్ ఛాన్స్ అనేది బుక్ ఉంటుంది. అందులో క్లియర్ గా చెప్తారు ఎలా అజామిలా ఎటువంటి స్థితికి దిగజారిపోయాడు, ఆయన ఏ సుకృతి వల్ల ఆయన తన కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకోగలిగారు, విష్ణుదూతల మధ్యన యమదూతల మధ్యన కాన్వర్జేషన్ ఏంటి, వాళ్ళు ఏం చర్చించుకుంటారు, మళ్ళీ యమదూతలు వెళ్ళి యమరాజుతో వాళ్ళు మాట్లాడుకొని క్లారిఫై చేసుకోవడము, అండ్ ఈయనకి మళ్ళీ ఛాన్స్ దొరకడం వల్ల మళ్ళీ 12 సంవత్సరాలు ఈయన కంప్లీట్ గా భగవంతుని స్మరణ చేసుకోవడము, ఆ తర్వాత తను తిరిగి భగవద్ధామానికి వెళ్ళడం, ఇదంతా కూడా మనకి ఆ సెకండ్ ఛాన్స్ అనే బుక్ లో ఉంటుంది మాతాజీ. టైం ఓకే దొరికినప్పుడు మాతాజీ, ఒకసారి షూర్లీ చదవండి. చదువుతాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాకు తెలిసే సర్కిల్లో ఒక పెద్ద ఆయన అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారు ఆయనకి నారాయణ అని పేరు పెట్టుకున్నారు కేవలం ఈ ఉద్దేశం మీదనే. మన పేర్లేని భగవంతుడి పేర్లు ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా పర్టికులర్ గా నారాయణ అనేది డైరెక్ట్ గా పలకడానికి కన్వీనియంట్ గా ఉంటుందని ఆయన పేరు వేరేదైనప్పటికీ కూడా ఆయన నారాయణ అనే పిలుస్తారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా. ఈజ్ నో మోర్ అనుకోండి పెద్ద ఆయన, ఈజ్ నో మోర్. నైస్. అందుకే మనకి దీక్ష ఇచ్చినప్పుడు కూడా మన పేర్లు ఎలా ఉంటాయంటే భగవంతుని పేరుకి దగ్గరగా ఉంచి చివర దాసం చేరుస్తారనమాట. రైట్. సో భగవంతుని నామానికి నామం మనకి చాలా నామాలు ఉంటాయి. మన మూడ్ ఎలాంటిదో చూసి గురు మహారాజ్కి తెలుస్తుంది మనం ఏ మూడ్ లో ఉన్నామో ఆ మూడ్కి తగ్గ భగవన్ నామాన్ని పెట్టి చివర దాసం పెడతారన్నమాట. అలాగా. సో అలా మనం మన నామాన్ని కూడా భగవన్ నామంగా మనం చూసుకొని ఆయన ఆ నామం కలిగిన భగవంతుడికి నేను దాసుని అని మనం గుర్తించుకుంటూ ఉంటాం మనల్ని మనం. రైట్. సో హోప్ఫుల్లీ మాకు కూడా మాతాజీ మా తమ్ముళ్ళ పేర్లు కూడా పెంచల కృష్ణారెడ్డి, నెక్స్ట్ పెంచలారెడ్డి రితేష్ రెడ్డి. సో ఎప్పుడు కూర్చున్నా నిల్చున్నా కృష్ణ నారాయణ కృష్ణ నారాయణ అనే వస్తుంది మాతాజీ. అంటే ఏం పని చేసినా ఇట్లా బయట వెళ్ళినా ఎక్కడన్నా అట్లా కొంతమంది అంటారు వాళ్ళు మీ ఇద్దరిని వాళ్ళనే తలుచుకోండి మమ్మల్ని అంతా మర్చిపోండి అంటూ ఉంటారు తమాషాకు కూడా. అలా పెట్టుకోవడం మాత్రం చాలా బెస్టే మాతాజీ. అయితే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అనేది మాత్రం ఇది చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోతే మాత్రము అది కష్టం. మీరు నామం పిలవడం వల్ల బెనిఫిట్ ఉంటది, బట్ జస్ట్ నామం పిలిస్తే మనం తరించిపోతామా అనుకోవద్దు. నామానికి ఆ స్మరణ అనేది తోడవ్వాలి. రైట్. అది మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నేను మ్యాజికల్ గా లాస్ట్ లో సంహవ్ కృష్ణ అనేస్తాను, నేను వెళ్ళిపోతాను కృష్ణధామానికి అంటే కాదు. కృష్ణ అంటున్నాము బట్ లోపల ఏముంది, లోపలంతా భౌతికమైనదే ఉండి కృష్ణ అంటే ఆ కృష్ణుడే మళ్ళీ మళ్ళీ భౌతిక జన్మ తీసుకునేలాగా చేస్తారు. రైట్. కృష్ణాని ఎప్పుడు స్మరిస్తామంటే లోపల ప్యూరిటీ ఉన్నప్పుడే స్మరణలో కూడా కృష్ణ వస్తారు. మాతాజీ బుక్స్ కూడా ఒక 10 books దొరికాయి మాతాజీ నాకు. ఇంకా స్టార్ట్ చేసినాను నేను కూడా బుక్స్. ఇవి ప్రభుపాదుల వారివి మీ 20 books చెప్పారు కదా, వాటిలోటివి బెంగళూరులో ఒక 10 books దొరికాయి ఇస్కాన్ లో. ఇక మా పాప వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి. ఇంకా అక్కడికి వెళ్ళినాక మాల కూడా వాళ్ళకి కూడా తీసుకుని అక్కడే చేశారు మాతాజీ. ఇది మాత్రం నేను కూడా చాలా సంతోషించిన విషయం. ఎందుకంటే నేను మాల చేస్తూ ఉంటాను బట్ వాళ్ళేంటి తీసుకోలేదు, అంటే ధ్యాస లేదు ప్రజెంట్ వాళ్ళకే అక్కడ వెళ్ళినాక దేవుడు ఇచ్చినట్లున్నాడు, అది చేస్తున్నారు మాతాజీ. ఇంకా 10 books కూడా దొరికినాయి నాకు. స్టార్ట్ చేయండి మాతాజీ. రోజు మీకు అలవాటు ఉంటే చదవండి, అలవాటు లేదు అంటే రోజుకి 1 or 2 పేజీలతో మొదలు పెట్టండి. లేదు మాతాజీ నాకు బాగా అలవాటు. అలవాటు అయితే హ్యాపీగా 10-15 పేజీలు చిన్న చిన్న బుక్స్ కాబట్టి మీరు చదివేస్తాను మాతాజీ. ఇందులో ఇంకా ఒక్కొక్క అధ్యాయం మాత్రము ఇది భగవద్గీత చదువుకుంటూ అవి అంటే భావం అవన్నీ తెలుసుకుంటూ రోజుకి ఒక అధ్యాయము ఈ మాత్రం చేస్తున్నాను మాతాజీ. ఈ బుక్ మాత్రం చదువుతున్నాను ప్రతిరోజు. నైట్ అయినా సరే పడుకునేటప్పుడైనా బుక్ చదివేసే పడుకుంటున్నాను. వెరీ గుడ్. ధన్యవాదాలు మాతాజీ, మీ వలన ఇవన్నీ జరుగుతున్నాయి మాతాజీ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద మాతాజీ. మీరు ఏదైనా భక్తిలో ఒక అడుగు ముందుకు వేయగలిగారు మా క్లాసుల ద్వారా అంటే మాత్రం
వీఆర్ ఆల్ ఇండెటెడ్ టు అవర్ గురు మహారాజ్ అండ్ శ్రీల ప్రభుపాద్. వారి కృప వల్లనే మేము ఏమైనా చేయగలుగుతున్నాము, లేదంటే వీఆర్ జస్ట్ డమ్ అంతే. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఫీడ్బ్యాక్ అలాగా? ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకున్నాను. సో మనకి ఇవాళ అది సమయం సరిపోకపోవచ్చు. నెక్స్ట్ శ్లోకం తదుపరి క్లాస్లో చూద్దాము, 8.6 అనేది. బట్ ఎనీవే 8.5 8వ అధ్యాయంలో 5వ శ్లోకం 6వ శ్లోకం మనకి దగ్గరగా ఉంటాయి. ఇవాళే విన్నారు కాబట్టి ఎల్లుండి క్లాస్లో మనం అది చర్చించుకుంటాం కాబట్టి పర్వాలేదు. తేజశ్రీ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ఈ మధ్య ఏమైందంటే చాంటింగ్ చేసేటప్పుడు మైండ్ ఎక్కడెక్కడికో వెళ్తుందని చెప్పేసి శ్రీల ప్రభుపాదది చాంటింగ్ ఉంటదిగా మాతాజీ, ఆ యూట్యూబ్ లా అది పెట్టుకొని వినుకుంటూ చేస్తున్నా. అయితే ప్రభుపాదది అట్లనే వినుకుంటూ ప్రభుపాదతో పాటు చేస్తేనేమో దమ్మొస్తలేదు. సరే స్లోగా ఉంది కదా అని చెప్పి నేను కొంచెం పెంచి ముందుకెళ్ళినాక దమ్మొస్తుంది, దగ్గొస్తుంది. మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి సేమ్ రెండు ఒకటే వస్తున్నాయి మాతాజీ. అయితే నేను అట్లా చేయడం కరెక్టేనా మాతాజీ? అంటే ప్రభుపాద కంటే ముందెళ్ళి నేను ఇంకా కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి ఫాస్ట్ గా చెప్పేస్తున్నా మాతాజీ. ప్రభుపాదుల వారిది కూడా మనకి స్పీడ్స్ ఉంటాయి మాతాజీ, 7.5 minutes, కొన్ని 7 minutes అలా కూడా ఉంటాయి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అది నేను 4 rounds చేస్తున్నా మాతాజీ, అది 8 minutes ఉంది. ఓకే, ఇంకా తక్కువ స్పీడ్ లో ఉండేది కూడా ఉంటుంది. 28 minutes ఉంది మాతాజీ. నేను అనేది అది కాదు, ఒక్కొక్క మాలకి ఎంత సమయం పడుతుంది అని. 7 పడుతుంది మాతాజీ. మీకు 7 పడుతుంది కదా. ప్రభుపాదుల వారిది కూడా 7 minutes పట్టేంత స్పీడ్ లో ఉన్న రికార్డింగ్ ఉంటాయి. మీరు అది వెతకండి, అప్పుడు మీరు అదే దొరికింది మాతాజీ. ఓకే, అయితే అదే చేస్తుంటే నాకు అనిపిస్తుంది స్లోగానే చేస్తున్నారు కదా, నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా అని చెప్పి కొంచెం ముందుకెళ్ళగానే నాకు దమ్మొచ్చింది, దగ్గొచ్చింది. సరే దగ్గుకుంటూ ఉండేసరికి మళ్ళీ ఈక్వల్ అయిపోయింది మాతాజీ. అంటే నేను ఇప్పుడు ప్రభుపాదత పెట్టుకొని అది వినుకుంటూ అదే నామంతో సమానంగా చేయకుండా నేను ముందుకెళ్ళడం కరెక్టేనా మాతాజీ? అది పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటాం మనము? దాంతో పాటు మనం టేప్ లో ఏ స్పీడ్ లో ఉందో ఆ స్పీడ్ తో పాటు వెళ్ళడానికి మనం పెట్టుకుంటాం. మీరు ఆ స్పీడ్ కి మీ స్పీడ్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇంకా పెట్టుకోవడం ఎందుకు? పెట్టుకోకుండా మీ స్పీడ్ లో మీరు కంటిన్యూ చేసేసేయండి. నేను ఒక్కదాన్ని కంటిన్యూ చేస్తేనేమో నిద్ర వస్తుంది మాతాజీ. నిద్ర వస్తే కొంచెం లేచి చేయండి, లేదా కొంచెం ఒక లిటిల్ డిస్టెన్స్ పెట్టుకుని లైట్ గా నడుస్తూ చేయండి. ఫేస్ వాష్ చేసుకోండి. నిద్ర రావడానికి సరిగా నిద్ర లేకపోయినా నిద్ర వస్తుంది. ఫేస్ వాష్ చేసుకోండి చల్ల నీళ్ళతో. నిద్ర మాతాజీ, అది నిద్ర లేక. వాటర్ తాగండి, డిహైడ్రేట్ అయినా కూడా నిద్ర వస్తుంది. వాటర్ తాగి లైట్ గా కొంచెం దూరం, అంటే చాలా దూరం నడిచేస్తూ ఏవి కాళ్ళకి తగిలేస్తాయి అన్నట్లు కాకుండా కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని ఒక 4 అడుగులు ఇటు 4 అడుగులు ఇటు అట్లా నడుస్తూ కళ్ళు మూసుకొని చేయండి నిద్ర వస్తున్నప్పుడు. మరి దట్స్ ఫైన్. ఇవన్నీ మనకి కామన్ మాతాజీ. నిద్ర వస్తూ ఉంటది, ఆవలింతలు వచ్చేస్తాయి. ఎంత బాగా వస్తుంది అంటే నిద్ర జపం చేస్తున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా అయిపోతుంది అంటే హాయిగా నిద్ర వస్తుంది. కాదు చేయాల్సిందే. అందుకే మేము చాంటింగ్ కి ఒక గ్రూప్ పెట్టుకున్నాం మాతాజీ. డైలీ మార్నింగ్ 5 to 6 ఓన్లీ చాంటింగ్ అన్నమాట. సో అందరు చేస్తూ ఉంటారు కాబట్టి నిద్ర రాదన్నమాట. సో 1 hour మైండ్ ఎక్కడికి వెళ్తలేదు మాతాజీ. అట్లాంటప్పుడు మీరు ప్రభుపాదుల వారిది 7 minutes ఏమైనా వీడియో ఉంటుందేమో వెతకండి మాతాజీ. నాకేమైనా దొరికితే నేను పంపిస్తానులేండి. యూట్యూబ్ లో వెతకచ్చు మీరు. అయితే ఇది ఒకటే భయం పట్టుకుంది మాతాజీ నాకు. అది ప్రభుపాదత పెట్టుకున్నా, నేను కొంచెము స్లోగా అనిపించి నేను స్పీడ్ పెంచినా మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఈక్వల్ అయింది. మా వారు అన్నారు, నువ్వు గురువు గారితో పోటీ పడుతున్నావు అంటే నేను ఆ ఉద్దేశంతో కాదు కానీ అనిపించి మళ్ళీ నాకే ఆయన అనగానే భయం అనిపించింది. ఇంకా లక్కీగా మీరు ఈ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటారు కాబట్టి అడుగుతున్నా మాతాజీ. 7 minutes ఉంటుంది మాతాజీ, అది వింటూ చేయండి మీరు, నో ప్రాబ్లం అప్పుడు. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. వాయిస్ వినిపించడం లేదు మాతాజీ.
వాయిస్ బాగా లోగా ఉంది. ఉమ్, హరే క్లాస్ కృష్ణ. ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నాం ఉన్నమాట అప్పుడు రీసైట్ చేయడానికి శ్లోక రీసైట్ చేయడానికి ఓకే, శ్లోక రిసైట్ చేయడం కోసం request చేశారు. ఓకే, నో ప్రాబ్లం మాతాజీ, నో ప్రాబ్లం. హరే కృష్ణ. మాతాజీ మాతాజీ. నేను సుజాత. నాకు కూడా ఫస్ట్ 9 minutes పట్టింది మాతాజీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు 7 minutesకి క్లియర్ అవుతుంది, అంటే చక్కగానే క్లియర్ అవుతుంది 7 minutesకి. రైట్. అంటే డిస్టర్బెన్సెస్ అట్లంతా ఏం లేకపోయినా 7 minutesకి క్లియర్ అవుతుంది. కాకపోతే అలాగే ఏమైనా మాతాజీ చెప్పినట్లు ఏమైనా అట్లా పెట్టుకునేసి టేప్ వింటూ మనము చేస్తూ ఉంటే అదే అలాగే చేస్తే ఓకే, మనకి డిస్టర్బ్ ఉండదు, బాగానే ఉంటుంది. బట్ దానికంటే కొంచెం స్పీడ్ లేకపోతే తగ్గడమో అనుకున్నప్పుడు అక్కడ అది అలా అవుతుంది, మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది మళ్ళీ చక్కగా ఉండకపోవచ్చు. ఇది నా అభిప్రాయం మాతాజీ. Yes, yes. సేమ్ అది అలాగే డిపెండ్స్ ఫాలో అయితే మాతాజీ. కొందరికి ఏంటంటే అలా ఉండి చేస్తే బాగా అవుతుంది అన్న భావన ఉంటది. కొందరికి ఏంటి అంటే బాగా అవుతుంది. నేను అలాగే నా రేపు స్పీడ్ లో నేను వెళ్తాను అనే భావనలో ఉంటారు కాబట్టి వారికి వారు చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్ మాతాజీ. ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఏం లేదు. మనకి ఎలా చేస్తే బాగా అవుతుంది అవునవును. అనేది మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ మనం చేసుకోవడమే మాతాజీ. నో ప్రాబ్లం, అదేం ప్రాబ్లం కాదు. యా, ఒక్కొక్కసారి మనకి సాఫ్ట్ గా చెప్తే బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, విన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి సాఫ్ట్ గా చెప్తా ఉంటే మనసులో గోల పెద్దగా వినిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, కొంచెం గట్టిగా మంత్రం చెప్తే బాగా ఉంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కూర్చొని చెప్తే మనకి ఫోకస్ కుదరడం లేదు అనిపిస్తుంది. కొంచెం అటు ఇటు తిరిగితే ఫోకస్ కుదిరినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి అటు ఇటు తిరుగుతుంటే మనసు ఎటో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కూర్చొని చేస్తే నిలకడగా స్థిమితంగా అనిపిస్తుంది. సో డిఫరెంట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇది మాత్రం ఇట్లానే కరెక్ట్ ఉంటది అట్లానే ఉంటది అని చెప్పడానికి లేదు. ఏది బెటర్ గా ఉందో దాన్ని మనం అప్పటికప్పుడు తీసుకొని వర్కౌట్ చేయడమే. మన ఫోకస్ అంతా కూడా మన ఆలోచనలను తగ్గించి భగవంతుడిని దగ్గరికి తీసుకురావడం కోసం ఏది చేయగలిగితే అది చేయండి, అంతే. మాతాజీ ఇంకొక డౌట్ మాతాజీ. ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మనము కృష్ణపూస దగ్గరకు వస్తాం కదా, అప్పుడు పంచతత్వ మంత్రం చెప్పి మళ్ళీ తిప్పి మళ్ళీ పంచతత్వ మంత్రం చెప్పాలా మాతాజీ? యాక్చువల్ గా చెప్పక్కర్లేదు, చెప్పినా పర్వాలేదు. ఓకే, చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒకటే ప్రభుపాదుల వారు వస్తుంది. రైట్. బేసిక్ గా ఏంటి అంటే ప్రతి మాలకి స్టార్టింగ్ లో మంత్రం చెప్తారు. బట్ మనం చేసుకుంటూ అది పట్టేసుకొని చెప్పేస్తాం పంచతత్వ మంత్రం. మళ్ళీ మాల వెనక్కి తిప్పినప్పుడు మళ్ళీ అది పట్టుకుంటాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్పి చేయడంలో నాట్ రాంగ్, తప్పేం కాదు అది. బట్ నేను చెప్పను, ఇట్లా తిప్పేసి నేను ముందు పూసను పట్టుకొని కంటిన్యూ చేస్తానన్నా కానీ నో ప్రాబ్లం. ఓకేనా? ఓహో, అంటే మనం కృష్ణ పూసను పట్టుకున్నాము అని అంటే పంచతత్వ మంత్రం చెప్పాలన్నమాట. అంతే. కృష్ణ పూస పట్టుకున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రం చెప్పకూడదు. ఓకే మాతాజీ. సో ముందు మాలకి కృష్ణ పూసకు వచ్చినప్పుడు కృష్ణ పూస పట్టుకోగానే మనకి పంచతత్వ మంత్రం వచ్చేస్తుంది. రాగానే రివర్స్ తిప్పేసి ఈ ఈ ఈ రౌండ్ స్టార్ట్ చేస్తున్నానని మళ్ళీ పంచతత్వ మంత్ర చెప్పినా పర్వాలా, లేదు నేను ఆల్రెడీ చెప్పేశాను రివర్స్ తిప్పేశాను ముందు పూస పట్టేసుకొని నేను మంత్రం కంటిన్యూ చేసేస్తాను అన్నా కానీ పర్వాలేదు, నో ప్రాబ్లం, ఏదైనా పర్లేదు. రైట్ నుంచి లెఫ్ట్ కే కదా మాతాజీ తిప్పేది? రైట్ నుంచి లెఫ్ట్ ఏంటి నాకు అర్థం కాల. ఇప్పుడు మామూలుగా మనము రైట్ హ్యాండ్ తోటి పట్టుకుంటాం కదా మాతాజీ, అంతే అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే కరెక్ట్ లెఫ్ట్ సైడ్ తిప్పుతాం కదా మాతాజీ. రైట్ టు లెఫ్ట్ తిప్పడం అంటే అదే మాతాజీ అయిపోయిన తర్వాత గత మాలలో లాస్ట్ పూస ఏదైతే ఉందో ఇప్పుడు మాలలో అది ఫస్ట్ పూస అవుతుంది, అంతే. అంటే మన ముందు నుంచి నాకు చెప్పనీకి వస్తలేదు మాతాజీ. ఇక్కడ నాకు ఫీడ్బ్యాక్ లేదు మీకు చూపించడానికి, కింద ఉంది. ఇప్పుడు ఇట్లా మనం చేసుకుంటూ వెళ్ళాం మాతాజీ, కృష్ణ పూస వచ్చింది, వచ్చేసాక మనం ఇలా దాటి ముందుకు వెళ్ళకూడదు కదా. సో మాలని తిప్పి అట్లా అదే మాతాజీ, అంతే తిప్పేసి పూసని మళ్ళీ మన వైపు లోపలికి అనుకుంటూ చేయడం, అట్లనే చేస్తున్నా మాతాజీ. మళ్ళీ ఎప్పుడన్నా గుర్తొస్తే అసలు నేను అన్ని కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, కొద్ది రోజులైతే కృష్ణ పూసకే నేను అది హరే కృష్ణ మంత్రం చెప్పిన పద్మావతి పరిపూర్ణ పద్మావతి మాతాజీ చెప్పిన తర్వాత మళ్ళీ మార్చిన మాతాజీ. చెప్పకూడదు దానికి, పంచతత్వ మంత్రం చెప్పాలి అండ్ మాల తిప్పాలి. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న విషయాలు మనం అలవాటు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అది న్యాచురల్ అయిపోతుంది. ఒక్కసారి అయిపోగానే కృష్ణ పూస పట్టుకోగానే మనకి పంచతత్వ మంత్రం వచ్చేస్తుంది. రివర్స్ తిప్పేయడము, మన సాక్షి పట్టుకొని చెప్పినప్పుడేమో వినిపించుకోలేదు మాతాజీ, మీరు చేయమన్న తర్వాత చేస్తుంటే ఒక్కొక్క డౌట్ వస్తుంది మాతాజీ. ఓకే,
ఒకసారి మళ్ళీ అది చూడండి, ఆ క్లాస్ రికార్డింగ్ ఏమన్నా, ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఓకే మాతాజీ. అది మీరు 18 days క్లాస్ లో చెప్పినట్టుంది మాతాజీ, మాల తీసుకొని. ఈ క్లాస్ లేదు, లో మనము ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను నేను ఒకసారి. చాంటింగ్ పైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకున్నాము, అందులో కూడా చెప్పాను. మీరు ఓకే ఒక్కసారి ప్లేలిస్ట్ లో చూస్తే ఉంటాయి, రీసెంట్ గా జరిగిన క్లాసెస్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకున్నప్పుడు చెప్పాను ఒకసారి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. పద్మా మాతాజీ, మీకు ఏదైనా ప్రశ్న ఉందా? హరే మాతాజీ కృష్ణ ఫస్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ పుస్తకం కృష్ణ చైతన్యం అద్వితీయ వరప్రసాదం అనే పుస్తకం మూడో పుస్తకంలో మూడో చాప్టర్ లో కృష్ణ ప్రేమను అలవర్చుకున్నట అనే చాప్టర్ లో పేజెస్ 2 పేజెస్ మాత్రం కరెక్ట్ గా వచ్చాయి మాతాజీ, 35, 36. అక్కడ నుంచి మళ్ళా 29 నుంచి వచ్చినాయి మాతాజీ, ఒక 4-5 పేజీలు. మళ్ళీ 45, 47 అట్లా ఉన్నది ఆ చాప్టర్. కొంచెం వీలైతే అది గమనించి ఒకసారి చెప్పగలరేమోనని. అవునా? ఓకే, అది మేబీ మీకు వచ్చిన పుస్తకంలోనే అలా ఉన్నట్లుంది మాతాజీ, ఎందుకంటే అన్ని బుక్స్ లో అలా లేవు. మేబీ మీకు వచ్చిన పుస్తకంలో ఏమన్నా కొంచెం ఆ ప్రింటింగ్ బైండింగ్ లో ఏమన్నా తేడా జరిగి అట్లా వచ్చిందేమో గానీ, నార్మల్ గా అన్ని పుస్తకాల్లో, అంటే మీరు తెలుగులో చెప్తున్నారు, నేను ఇంగ్లీష్ లో చదివాను, అది నార్మల్ గానే ఉంటుంది మాతాజీ, కంటిన్యూషన్ ఉంది, అలా రిపీట్ ఏం అవ్వలేదు. మీకు వచ్చిన పుస్తకంలోనే అలా అయిందేమో. నేను మీకు ఏమన్నా తెలుగు పుస్తకం ఆన్లైన్ లో ఉంటే గనక లింక్ పంపిస్తానులేండి. ఆ 3-4 పేజీలు మీరు చూడగలిగితే చూడండి. అట్లే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. సౌమ్య మాతాజీ, మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. అది మాతాజీ, నేను చాంటింగ్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు కొత్తలో నమో ఓం విష్ణు ఫస్ట్ టైం చాంటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నమో ఓం విష్ణు పాదయ్య కూడా చెప్పాలి అని అన్నారు ఒక ప్రభుజీ. సో ఫస్ట్ టైం చాంటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అది చెప్పి స్టార్ట్ చేయాలా? ఎస్ మాతాజీ, ఫస్ట్ రౌండ్ ముందు చెప్పండి చాలు. ప్రతి రౌండ్ కి మనం యూజువల్ గా పంచతత్వ మంత్రమే చెప్పి కంటిన్యూ చేస్తాము. అసలు జపం మొదలు పెట్టాను అనుకున్నప్పుడు మాత్రం మీరు నమో ఓం విష్ణుపాద. యాక్చువల్ గా అయితే ఇప్పుడు షెల్టర్ అంటే గురు ఆశ్రయం తీసుకున్నా, గురువు దీక్ష తీసుకున్నా కానీ ముందు గురు ప్రణామ్ మంత్ర చెప్తారు, తర్వాత శ్రీల ప్రభుపాద్ ప్రణామ్ మంత్ర చెప్తారు, ఆ తర్వాత పంచతత్వ మంత్ర చెప్పి జపం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను షెల్టర్ డివోటీ, నేను ఆశ్రయంలో ఉన్నాను కాబట్టి నేను మా గురు మహారాజ్ ప్రణామ్ మంత్ర చెప్తాను. నేను క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను మనసులో మంత్రం చదువుకుంటాను చూసారా, అది మా గురువు గారి యొక్క ప్రణామ్ మంత్ర. అది సో అది చెప్పాకే మనం ఏదైనా చేస్తాము. బట్ అది పబ్లిక్ గా అందరికీ చెప్పారనమాట, ఎందుకంటే మనందరికీ కూడా కామన్ గా శిక్షా గురువు శ్రీల ప్రభుపాదుల వారు కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ్ మంత్ర మనం ఓపెన్ గా చెప్పేయచ్చు. ప్రతి ఒక్కరు కూడా శ్రీల ప్రభుపాదుల వారిని వారి యొక్క శిక్షా గురువుగా తీసేసుకోవచ్చు, అది ఓపెన్ అన్నమాట అందరికి. బట్ మనం దీక్ష ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నామో మనకు ఒక గురువు ఉంటారు కాబట్టి ఆయన గురువు ప్రణామ్ మంత్ర మనం ఫస్ట్ చెప్తాము, తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ్ మంత్ర చెప్తాం, తర్వాత పంచతత్వ మంత్రం చెప్పి జపం చేస్తారు మాతాజీ. ఓకే, ఈ విషయం కూడా నాకు రీసెంట్ గా తెలిసింది మాతాజీ, అందుకే ఒకసారి క్లారిఫై చేసుకుందాం. క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ ఎవరైతే దీక్ష తీసుకున్నారో షెల్టర్ లో ఉన్నారో వారికి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. బట్ ఎవరైతే ఇంకా అంత అవన్నీ తెలియదు అనుకుంటారో, మీరు జపం మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ మీరు శ్రీల ప్రభుపాద్ ప్రణామ మంత్ర చెప్పి, అంటే దానికి ఏం మాల కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బీడ్ బ్యాగ్ పట్టుకున్నారు మీరు, లేదా కృష్ణ పూస పట్టుకొని కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని దినామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ముందు పూస పట్టుకొని మనం హరే కృష్ణ మహామంత్ర చెప్పడం. ఓకే, ప్రతి మాలకి అక్కర్లేదు, ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు డేలో చెప్తే చాలు. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
మాతాజీ మరి ఇన్ని రోజులు అది మంత్రం చెప్పలేదు కదా మాతాజీ మేము. శ్రీల ప్రభుపాద ప్రణామ పంచతత్వ మంత్రాన్ని పంచతత్వ మంత్రం ఒకటే చెప్పుకున్నాం ఆ, కదా. పర్లేదు ఇప్పుడు చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. శ్రీల ప్రభుపాద ప్రణామ మంత్ర చెప్పి, ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి అన్ని నోరు తిరగవు అని చెప్పి మీరు అసలు జపం చేయడం పక్కన పెడతారనే ఇదితో నేను సింపుల్ గా చెప్పాను అనమాట, పంచతత్వ మంత్ర చెప్పండి అని. బట్ మీకు మంత్రం అనేది వచ్చేసింది, లేదు నేను చూసైనా చెప్పగలను అనుకుంటే హ్యాపీగా మీ అందరి దగ్గర ఆ పీడిఎఫ్ ఉంది కదా, మన అవును మాతాజీ. పీడిఎఫ్ ఉంది కాబట్టి అందులో మీరు ప్రభుపాదుల వారి ప్రణామ మంత్ర స్లైడ్ ఓపెన్ చేసుకొని ఆ రెండు చదివి పంచతత్వ మంత్ర చెప్పండి. ఎందుకంటే స్టార్టింగ్ లోనే మనం జపం చేసినప్పుడు ఇన్ని మంత్రాలు చెప్పి ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఇదంతా ఎవరు చేస్తారు అనే భావనలోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నేను మీకు సింపుల్ గా చెప్పా. బట్ జపం అనే కాదు, మనం బుక్ చదువుతున్నా కూడా శ్రీల ప్రభుపాదుల వారి ప్రణామ మంత్ర చెప్పి పంచతత్వ మంత్ర చెప్పి ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్పి బుక్ చదువుతారు. ఎందుకంటే మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంతే, వరిష్ఠ వైష్ణవుల్ని ఆచార్యుల్ని అందరి యొక్క కృపల్ని అడిగి క్లాస్ మొదలు పెట్టాం. సిమిలర్లీ ఎవరు చాలా మంది డివోటర్స్ అంటే కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బుక్ తీసాము చదువుకుంటున్నాం, డైరెక్ట్ గా ఓపెన్ చేసి చదవకుండా సరే బుక్ పట్టుకున్నప్పుడు మనము ప్రభుపాద్ గురు మహారాజ్ ప్రణామ మంత్ర, ప్రభుపాద్ ప్రణామ మంత్ర, పంచతత్వ మంత్ర, హరే కృష్ణ మహామంత్ర చెప్పి చదువుతారనమాట. సో ఏ యాక్టివిటీ అయినా అవ్వనివ్వండి మాతాజీ, మనం భగవంతునికి నివేదన చేస్తూ భోగా అర్పిస్తున్నప్పుడు కూడా ఫస్ట్ మనం గురు మహారాజ్ ప్రణామ మంత్ర 3 సార్లు చెప్తారు, ప్రభుపాద ప్రణామ మంత్ర 3 సార్లు చెప్తారు, మనకి చైతన్య మహాప్రభు ప్రణామ మంత్ర చెప్తాము, నమో బ్రాహ్మణ్య దేవాయ 3 సార్లు చెప్తాము, జయ శ్రీకృష్ణ చైతన్య 3 సార్లు చెప్తాం, హరే కృష్ణ మహామంత్ర 3 సార్లు చెప్తాం. సో ఇది కామన్ ఆర్డర్ మాతాజీ మనకి. గురు ప్రణామ మంత్ర, శ్రీల ప్రభుపాద ప్రణామ మంత్ర, పంచతత్వ మంత్ర, హరే కృష్ణ మహామంత్ర. సో ఇవి చెప్పి ఏ స్పిరిచువల్ యాక్టివిటీ అయినా కానీ మీరు చేయండి, ఆధ్యాత్మిక సేవ ఏదైనా కానీ చేయొచ్చు. క్లాస్ వింటున్నా, నోట్స్ రాసుకుంటున్నా, సేవ చేస్తున్నా, బుక్ చదువుతున్నా, జపం చేస్తున్నా, భోగా అర్పిస్తున్నా, వీటన్నిటికీ కూడా ఇవే రూల్స్ పనిచేస్తాయి. ఎందుకంటే వారి కృప లేకుండా మనం ఏం చేయలేం, మనం అర్థం చేసుకోలేం, మనకున్న తెలివి, మనకున్న సామర్థ్యం అనేది అసలు ఏ పాటిది కాదనమాట. వారి కృప తోడైతేనే మనం ఏదన్నా చేయగలం. కాబట్టి వారి కృపని అడుగుతూ ప్రతి ఆధ్యాత్మిక యాక్టివిటీ ముందు, స్పిరిచువల్ యాక్టివిటీ ముందు కూడా మనం గురువుని తలుచుకునే చేయాలి. ఓకే, సో మీరు ఇంకా గురువు లేదు, ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు కాబట్టి శ్రీల ప్రభుపాద ప్రణామ మంత్ర హ్యాపీగా ప్రతి ఒక్కరు చెప్పచ్చు. చెప్పేసి మీరు మీ యాక్టివిటీని మొదలు పెట్టేసాయండి. సేవకి వెళ్ళినా కూడా మనం గురు ప్రణామ మంత్ర చెప్పాలి. రైట్, సేవ చేస్తున్నాం, పూలు వెళ్ళడానికి వెళ్ళగానే టక్టక చేసేయకుండా ఫస్ట్ ఒకసారి గురువుని తలుచుకొని, గురుదేవ మీ కృప వల్లే నాకు ఈ సేవ లభించింది, మంచి సేవాభావంతో నేను ఈ కార్యాన్ని నేను చేయాలి అని నన్ను దీవించండి అని చెప్పి మనం సేవ చేయడము. రైట్, అలా ప్రతి దానికి కూడా మనం గురువుని తలుచుకోవాలి. ఆయన కృప లేని మనం ఏం చేయలేము. తప్పులు చేయకుండా మమ్మల్ని చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇప్పటి వరకు అయిన మిస్టేక్స్ అన్ని పక్కకు పెట్టి మళ్ళీ కాకుండా కొత్తగా అంటే భక్తిలో మనం ఇట్లాంటివి తెలుసుకుంటూ ఉంటాం, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటాం మాతాజీ. నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు చక్కగా మీకు నోటికి వస్తే కనుక చూడకుండా చెప్పేసేయండి, చేసేసేయండి. లేదు నోటికి రావట్లేదు తీసుకొని పెట్టుకుంటాం మాతాజీ. నోటికంటే ఒక్కొక్కసారి తప్పు పోతుందేమో. మీరు ఒక్క వారం రోజులు చెప్పారనుకోండి, వచ్చేస్తుంది నోటి. ఓకే మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ ప్రతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల గురుదేవ్ కి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. మనం గురువారం క్లాస్ లో 6వ శ్లోకం అనేది కుదిరితే 7వ శ్లోకం కూడా చర్చించుకోవడానికి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే ప్రణాం. కృష్ణ హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ.